Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu current affairs anni kuda chusukundamu. So ee video tho paatuga meeku intaku mundu chesina kuda ee video lone nenu meeku include chesi istanu last lo. So meer exam ki velle mundu ee okka video chusukunte saripotundi. Ippudu chesina kottavi and last week lo chesina kuda ee video class lo nenu పెడుతున్నాను. సో ఇవి చూడవలసిన వాళ్ళు ఇవి, లేకపోతే ఇంతవరకు మొత్తం కూడా చూడకపోతే మొత్తం కూడా చూడండి. అండ్ మన ఛానల్లో అన్ని క్లాసెస్ ఆల్రెడీ చేసేసాను. క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్, క్విక్ రివిజన్ మార్కర్, అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ మన ఛానల్ కి ఉంటుందని అనుకుంటున్నాను. నాకు కావాల్సిందల్లా మీ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. అండ్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అనే టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ లింక్స్ అండ్ ఎగ్జామ్ కి వెళ్ళడానికి ముందు ట్రిక్స్ వీడియో మస్ట్ అండ్ షుడ్ గా ఇంపార్టెంట్ గా ఉంటుంది, అది కూడా చూసుకోండి. ప్రతి లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో, అలాగే ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసేయండి. సో ఇప్పటికే మనం చాలా టైం వేస్ట్ చేస్తాము కదా. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో క్రింది వాటిలో ఎవరు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే జే షమీం అహ్మద్. క్రింది వారిలో ఎవరు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే జే షమీం అహ్మద్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కోల్కతాలోని సైన్స్ సిటీలో వాతావరణ మార్పులపై ఆర్ట్ గ్యాలరీని ఈ క్రింది వారిలో ఎవరు ఇటీవల ప్రారంభించారు? గజేంద్ర సింగ్ షెకావత్. ఏ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. కోల్కతాలోని సైన్స్ సిటీలో వాతావరణ మార్పులపై ఆర్ట్ గ్యాలరీని క్రింది వారిలో గజేంద్ర సింగ్ షెకావత్ గారు ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో స్పిన్నర్ స్పోర్ట్స్ డ్రింక్ ను ప్రారంభించింది ఏది? రిలయన్స్. బి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కింది వాటిలో స్పిన్నర్ స్పోర్ట్స్ డ్రింక్ ను ప్రారంభించింది రిలయన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రతిష్టాత్మక మహారాజా హరి సింగ్ అవార్డుని ఎవరికి లభించింది అంటే ఏ మనోజ్ సిన్హా. ఇటీవల ప్రతిష్టాత్మక మహారాజా హరి సింగ్ అవార్డు ఎవరికి లభించింది అంటే మనోజ్ సిన్హాకు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? ఏ కోనేరు హంపి. 2024 FID మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ ని ఇటీవల ఎవరు గెలుచుకున్నారు అంటే కోనేరు హంపి గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు 14వ ఆసియన్ ఛాంపియన్షిప్ టైటిల్ ని గెలుచుకున్నారు అంటే ఏ పంకజ్ అద్వానీ. పంకజ్ అద్వానీ అయితే మనకి 14వ ఆసియన్ ఛాంపియన్షిప్ టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతీయ రైల్వే క్రింది వాటిలో ఎన్ని కిలోమీటర్ల కంటే ఎక్కువ ట్రాక్ లను అప్గ్రేడ్ చేసింది అంటే 21,000. ఏ రైట్ సారీ అండి, ఇక్కడ మనకి డి రైట్ ఆన్సర్ 23,000. ఇటీవల భారతీయ రైల్వే క్రింది వాటిలో ఎన్ని కిలోమీటర్ల కంటే ఎక్కువ ట్రాక్ లను అప్గ్రేడ్ చేసింది అంటే 23,000. డి ఇస్ ద రైట్ ఆన్సర్, 23,000. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యునెస్కో మరియు ఏ రాష్ట్రం మధ్య విద్యా సంస్కరణల కోసం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది అంటే సి అస్సాం. ఇటీవల యునెస్కో మరియు ఏ రాష్ట్రం మధ్య విద్యా సంస్కరణల కోసం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది అంటే అస్సాం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము క్రింది వారిలో ఎంతమంది పిల్లలకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం ఇటీవల అందించారు? ఏ 17 మెంబర్స్ అండి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము క్రింది వాటిలో 17 మంది పిల్లలకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం అందించారు. నెక్స్ట్ క్వశ్చన్, 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పనుల ప్రదర్శన 2025కి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పనుల ప్రదర్శన 2025కి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది అంటే బి ఫరీదాబాద్. బి ఫరీదాబాద్. 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పనుల ప్రదర్శన 2025కి ఆతిథ్యం ఇచ్చే నగరం ఫరీదాబాద్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ లో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కు ఇటీవల ఎవరు అధ్యక్షత వహించారు అంటే నిర్మలా సీతారామన్. ఏ బీహార్ లో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కు ఇటీవల ఎవరు అధ్యక్షత వహించారు అంటే ఏ నిర్మలా సీతారామన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను సత్కరించేందుకు అమరావతిలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో
ఎవరు పాల్గొన్నారు? సో సి మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను సత్కరించేందుకు అమరావతిలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ గారు పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ లో ఈ క్రింది ఎన్ని భాషలలో అనువాద సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు అంటే 6A. ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ లో ఈ క్రింది ఎన్ని భాషలలో అనువాద సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు అంటే 6 భాషలలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో మొదటి గ్రీన్ బడ్జెట్ ను సమర్పించారు? ఏ రాజస్థాన్ రాష్ట్రంలో మొదటి గ్రీన్ బడ్జెట్ ను సమర్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ రాష్ట్రపతి సాంస్కృతిక హస్తకళల వారసత్వం ఘర్చోలా భారత ప్రభుత్వం నుండి GI ట్యాగ్ ని పొందింది? ఏ గుజరాత్. ఈ గుజరాత్ రాష్ట్రం అనేది సాంస్కృతిక హస్తకళల వారసత్వం ఘర్చోలా భారత ప్రభుత్వం నుండి GI ట్యాగ్ ను పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? బి వొలోడిమిర్ జెలెన్స్కీకి 2024 నోబెల్ శాంతి బహుమతి లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 2024 లో మైక్రోసాఫ్ట్ CEO గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి సత్య నాదెల్లా. అక్టోబర్ 2024 లో మైక్రోసాఫ్ట్ CEO గా సత్య నాదెల్లా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు 2024 కోసం T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు? సో ఆప్షన్ బి హర్షదీప్ సింగ్. క్రింది వారిలో ఎవరు 2024 కోసం T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు అంటే హర్షదీప్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల DPIIT డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ స్టార్ట్అప్లకు సహాయం చేయడానికి ఏ ప్రైవేట్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ సి బోట్. ఇటీవల DPIIT స్టార్ట్అప్లకు సహాయం చేయడానికి బోట్ అనే సంస్థతో ప్రైవేట్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ లో 3 సేవల సమన్వయ చర్య ఉంది. దీనికి ముందు భారతదేశం చివరిసారిగా ఎప్పుడు ఒక ప్రధాన 3 సేవల ఆపరేషన్ నిర్వహించింది? ఆప్షన్ బి 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. ఆపరేషన్ సింధూర్ లో 3 సేవల సమన్వయ చర్య ఉంది. దీనికి ముందు భారతదేశం చివరిసారిగా ఎప్పుడు ఒక ప్రధాన 3 సేవల ఆపరేషన్ నిర్వహించింది అంటే 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధము. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం బలహీనంగా ఉండి జామ్ అయినట్లు నివేదించబడిన పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ ఏది? ఆప్షన్ బి HQ-9. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం బలహీనంగా ఉండి జామ్ అయినట్లు నివేదించబడిన పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ ఏది అంటే HQ-9. నెక్స్ట్, మార్చ్ 2025 లో ఆహారం మరియు వ్యవసాయం కోసం ప్రపంచంలోని మొక్కల జన్యు వనరుల స్థితిపై నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ సి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO. ఓకేనా, ఈ యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ. ఓకేనా, ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. మార్చ్ 2024 లో ఆహారం మరియు వ్యవసాయం కోసం ప్రపంచంలోని మొక్కల జన్యు వనరుల స్థితిపై ఈ యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO అనేది నివేదికను విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ఇటీవల ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ బి అక్టోబర్ 1. ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ఇటీవల అక్టోబర్ 1 జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత ప్రభుత్వం 10,000 GI ట్యాగ్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆప్షన్ డి 2020. ఇటీవల భారత ప్రభుత్వం ఎప్పటికి 10,000 GI ట్యాగ్ల లక్ష్యాన్ని నిర్దేశించింది అంటే 2030 నాటికి. నెక్స్ట్ క్వశ్చన్, వార్తల్లో కనిపించిన ఆరోవిల్లే సాంస్కృతిక పట్టణాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ విద్యా మంత్రిత్వ శాఖ. వార్తల్లో కనిపించిన ఆరోవిల్లే సాంస్కృతిక పట్టణాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ ఏ విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2025 లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI సెబీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ తోహిన్ కాంత్ పాండే. ఫిబ్రవరి 2025 లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే తోహిన్ కాంత్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్, INS సునయను ఏ భారతీయ షిప్ యార్డ్ రూపొందించి నిర్మించింది? ఆప్షన్ డి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్.
ఐఎన్ఎస్ సునయను ఏ భారతీయ షిప్ యార్డ్ రూపొందించి నిర్మించింది అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆప్షన్ డి 105వ ర్యాంక్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 105వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు తిరిగి నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ గోజీ ఒంకోజీ ఇవేలా. గోజీ ఒంకోజీ ఇవేలా, ఒకోంజీ ఇవేలా. క్రింది వాటిలో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు తిరిగి నియమితులయ్యారు అంటే గోజీ ఒకోంజీ ఇవేలా. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన నిల్వ విధానం 2024 వేటిపై దృష్టి పెడుతుంది? ఆప్షన్ సి పంప్ చేయబడిన హైడ్రో నిల్వ సామర్థ్యాన్ని విస్తరించడం. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన నిల్వ విధానం 2024 వేటిపై దృష్టి పెడుతుంది అంటే పంప్ చేయబడిన హైడ్రో నిల్వ సామర్థ్యాన్ని విస్తరించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి అడవులపై నివేదిక 20వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ జెనీవా. ఐక్యరాజ్య సమితి అడవులపై నివేదిక 20వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో అధికారుల శిక్షణ కోసం ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏకలవ్యను ఎవరు ప్రారంభించారో? ఆప్షన్ డి జి ఉపేంద్ర ద్వివేది. క్రింది వారిలో ఈ యొక్క జి ఉపేంద్ర ద్వివేది అనేవారు అధికారుల శిక్షణ కోసం ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏకలవ్యను రూపొందించారు. ఎవరంటే జె ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బూస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఏ భారతీయ క్రికెటర్ నియమితులయ్యారు? ఏ శుభమాన్ గిల్. శుభమాన్ గిల్, చూసుకోండి ఇది మారింది. ఇటీవల బూస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఏ భారతీయ క్రికెటర్ నియమితులయ్యారు అంటే శుభమాన్ గిల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హాల్ తన శిక్షణ విమానం HJT-36 పేరును క్రింది వాటిలో దేనిగా మార్చింది? యాషాన్. ఓకేనా. ఇటీవల హాల్ తన శిక్షణ విమానం HJT-36 పేరును క్రింది వాటిలో దేనిగా మార్చింది అంటే యశాస్. ఓకేనా. ఇటీవల హాల్ తన శిక్షణ విమానం HJT-36 పేరును క్రింది వాటిలో యశాస్ గా మార్చింది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆప్షన్ సి 130. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 లో భారతదేశం యొక్క ర్యాంక్ 130th ర్యాంక్ ను చేజిక్కించుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ మాజీ అధ్యక్షుడు సామ్ సుజోమా మరణించారు? ఆప్షన్ సి నమీబియా. ఇటీవల ఏ దేశ మాజీ అధ్యక్షుడు సామ్ సుజోమా మరణించారు అంటే నమీబియా దేశ అధ్యక్షుడు మరణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి నివేదిక ప్రకారం 2027 నాటికి భారతదేశ విద్యుత్ డిమాండ్ ఎంత శాతం పెరుగుతుందని అంచనా వేయబడింది? ఆప్షన్ సి 6.3%. ఇటీవల నివేదిక ప్రకారం 2027 నాటికి భారతదేశ విద్యుత్ డిమాండ్ ఎంత శాతం పెరుగుతుందని అంచనా వేయబడింది అంటే ఆప్షన్ సి 6.3%. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మిషన్ అరుణ్ హిమ్వీర్ వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తులకు సహాయం చేయడానికి క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడింది? ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల మిషన్ అరుణ్ హిమ్వీర్ వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తులకు సహాయం చేయడానికి క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడింది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి క్రింది వారిలో ఎవరిని ఫిన్టెక్ ఆవిష్కరణకు హురిన్ ఇండియా సత్కరించింది? ఇటీవల క్రింది వారిలో ఎవరిని ఫిన్టెక్ ఆవిష్కరణకు హురిన్ ఇండియా సత్కరించింది అంటే ఆప్షన్ ఏ డాక్టర్ రాజ్ పి నారాయణ్. డాక్టర్ రాజ్ పి నారాయణ్. ఇటీవల ఈ డాక్టర్ రాజ్ పి నారాయణ్ ను ఫిన్టెక్ ఆవిష్కరణకు హురిన్ ఇండియా సత్కరించడం అయితే జరిగింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ క్రింది వాటిలో ఏ కంపెనీతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ సి జాన్ కాక్రిల్ ఇండియా లిమిటెడ్. ఇటీవల స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ క్రింది వాటిలో జాన్ కాక్రిల్ ఇండియా లిమిటెడ్ తో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ బి April 26th. 2025 ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని April 26th జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ ఉత్పత్తి కోసం నవల హై ఎంట్రోపీ మిశ్రమం HEA ఉత్ప్రేరకాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ బి సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్
మ్యాటర్ సైన్సెస్ CNS బెంగళూరు ఓకే హైడ్రోజన్ ఉత్పత్తి కోసం నవల హై ఎంట్రోపీ మిశ్రమం ఉత్ప్రేరకాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ CNS బెంగళూరు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో 2027 ఒలింపిక్ స్పోర్ట్స్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి ఆప్షన్ డి రియాద్ క్రింది వాటిలో 2027 ఒలింపిక్స్ స్పోర్ట్స్ గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి అంటే రియాద్ లో జరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం ఇటీవల ఏ రోజున జరుపుకున్నారు ఆప్షన్ ఏ జనవరి 11th జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం ఇటీవల జనవరి 11th జరుపుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం అంతటా అంగన్వాడీ కేంద్రాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించే మొబైల్ ఆధారిత అప్లికేషన్ పేరేంటి ఆప్షన్ బి పోషన్ ట్రాకర్ భారతదేశం అంతటా అంగన్వాడీ కేంద్రాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించే మొబైల్ ఆధారిత అప్లికేషన్ పేరేంటి అంటే పోషన్ ట్రాకర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆర్థిక మరియు ఆర్థిక డేటాను యాక్సెస్ చేయడానికి RBI క్రింది వాటిలో ఏ యాప్ లను ప్రారంభించింది ఆప్షన్ సి RBI డేటా ఇటీవల ఆర్థిక మరియు ఆర్థిక డేటాను యాక్సెస్ చేయడానికి RBI క్రింది వాటిలో RBI డేటాను ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ఎవరు IIFA ఉత్కృష్ట అవార్డుతో సత్కరించబడ్డారు అంటే ఆప్షన్ సి రాకేష్ రోషన్ క్రింది వాటిలో ఎవరు IIFA ఉత్కృష్ట అవార్డుతో సత్కరించబడ్డారు అంటే రాకేష్ రోషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ X-59 సూపర్ సోనిక్ విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది ఆప్షన్ ఏ నాసా ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ X-59 సూపర్ సోనిక్ విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది అంటే ఆప్షన్ ఏ నాసా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ఎవరు రచించిన ఎంత జీవితం నిరయే పుస్తకాన్ని ఆవిష్కరించారు అంటే ఆప్షన్ సి డాక్టర్ కె థామస్ మాథ్యూ క్రింది వారిలో ఎవరు రచించిన ఎంత జీవితం నిరయే పుస్తకాన్ని ఆవిష్కరించారు అంటే డాక్టర్ కె థామస్ మాథ్యూ ఓకేనా సో అలాగే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో కూడా వీడియోస్ చేస్తున్నా అన్ని క్లాసెస్ క్విక్ రివిజన్ క్లాసెస్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసేసాను లింక్స్ అన్ని ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను నేను ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత మీకు ట్రిక్స్ అనేవి కొన్ని యూజ్ అవడం కోసం ఒక ట్రిక్స్ వీడియో కూడా చేశాను సో మీకు ఈ యొక్క ఏదైతే నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో జీకే కూడా ఆల్రెడీ ఇలాగే ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో చాలా చేశాను చాలా వీడియో సో అవన్నీ చూడండి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్ కి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ఎవరు ఉక్కు మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ మమూన్ ఆలం క్రింది వాటిలో ఎవరు ఉక్కు మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ మామూన్ ఆలం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ డేటా సెంటర్ విధానం 2024-2029 వీటికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది అంటే ఆప్షన్ బి క్లౌడ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ డేటా సెంటర్ విధానం 2024-2029 వేటికి ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇస్తుంది అంటే క్లౌడ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత నావికాదళం మరియు ఎవరు VLSRSAM క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు అంటే ఆప్షన్ బి DRDO ఓకేనా ఇటీవల భారత నావికాదళం మరియు ఎవరు VLSRSAM క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు అంటే DRDO ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ఎవరు వరల్డ్ జంపింగ్ ఛాలెంజ్ లో 2వ ర్యాంక్ ని పొందారు అంటే ఆప్షన్ బి జై సబర్వాల్ క్రింది వారిలో ఎవరు వరల్డ్ జంపింగ్ ఛాలెంజ్ లో 2వ ర్యాంక్ ని పొందారు అంటే జై సబర్వాల్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ బి జస్టిస్ సూర్యకాంత్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే జస్టిస్ సూర్యకాంత్ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ శాసనసభలో పునాది రాయి వేసిన సౌర విద్యుత్ ప్లాంట్ సామర్థ్యం ఎంత ఆప్షన్ సి 500 కిలోవాట్ ఢిల్లీ శాసనసభలో పునాది రాయి వేసిన సౌర విద్యుత్ ప్లాంట్ సామర్థ్యం ఎంత అంటే ఆప్షన్ సి 500 కిలోవాట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం క్రింది వాటిలో ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఉక్కుపై యాంటీ డంపింగ్ విచారణ ప్రారంభించింది అంటే ఆప్షన్ డి చైనా
ఇటీవల భారతదేశం చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఉక్కుపై యాంటీ డంపింగ్ విచారణను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నికోలస్ మదురో మూడోసారి ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఆప్షన్ సి వెనిజులా. ఇటీవల నికోలస్ మదురో మూడవసారి వెనిజులా దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రధానమంత్రి మోదీ 38వ జాతీయ క్రీడలు క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ డి డెహ్రాడూన్. ఇటీవల ప్రధానమంత్రి మోదీ 38వ జాతీయ క్రీడలు క్రింది వాటిలో డెహ్రాడూన్ లో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ మహిళల నేతృత్వంలో గ్రామీణ వాస్ చొరవపై రీపుల్స్ ఆఫ్ చేంజ్ పుస్తకాన్ని విడుదల చేసింది అంటే ఆప్షన్ బి జల్ శక్తి మంత్రిత్వ శాఖ. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ మహిళల నేతృత్వంలో గ్రామీణ వాస్ చొరవపై రిపుల్స్ ఆఫ్ చేంజ్ పుస్తకాన్ని విడుదల చేసింది అంటే ఆప్షన్ బి జల్ శక్తి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన గౌన్సా ఆలయం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ డి దక్షిణ కొరియా. ఇటీవల వార్తల్లో కనిపించిన గౌన్సా ఆలయం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ డి దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2 లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది? ఆప్షన్ ఏ 7. 2025 ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2 లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది అంటే 7 పతకాలను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, SCALP క్షిపణి ఏ రకమైన క్షిపణి? ఆప్షన్ బి ఎయిర్ టు గ్రౌండ్ క్రూయిజ్ క్షిపణి. SCALP క్షిపణి ఏ రకమైన క్షిపణి? ఆప్షన్ బి ఎయిర్ టు గ్రౌండ్ క్రూయిజ్ క్షిపణి. నెక్స్ట్ క్వశ్చన్, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి వైదొలిగిన మొదటి లాటిన్ అమెరికన్ దేశం ఏది? ఆప్షన్ డి పనామా. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి వైదొలిగిన మొదటి లాటిన్ అమెరికన్ దేశం ఏది అంటే పనామా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల KM చెరియన్ కన్నుమూశారు క్రింది వారిలో అతను ఎవరు? ఆప్షన్ సి డాక్టర్. ఇటీవల KM చెరియన్ కన్నుమూశారు క్రింది వారిలో అతను ఎవరు అంటే డాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతి పొడవైన అరటి పండు ఎక్కడ దొరికింది? ఆప్షన్ సి అండమాన్ నికోబార్. ప్రపంచంలోనే అతి పొడవైన అరటి పండు ఎక్కడ దొరికింది? ఆప్షన్ సి అండమాన్ నికోబార్. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ ప్రభుత్వం దీపం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? 31 అక్టోబర్ 2024 ఏపీ ప్రభుత్వం దీపం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? 31 అక్టోబర్ 2024. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చెన్నై ఓపెన్ 2025 టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతను గెలుచుకున్నది ఎవరు? ఆప్షన్ ఏ కైరియన్ జాక్వెట్. ఇటీవల చెన్నై ఓపెన్ 2025 టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నది ఆప్షన్ ఏ కైరియన్ జాక్వెట్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్ లో భారత్ బోధ్ కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారో? ఆప్షన్ సి మనోహర్ లాల్ ఖట్టర్. న్యూఢిల్లీలో ఇండియా హాబిటాట్ సెంటర్ లో భారత్ బోధ్ కేంద్రాన్ని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన నియోనాటల్ సెప్సిస్ ఎలాంటి వ్యాధి? ఆప్షన్ బి రక్త సంక్రమణ. ఇటీవల వార్తల్లో కనిపించిన నియోనాటల్ సెప్సిస్ ఎలాంటి వ్యాధి అంటే రక్త సంక్రమణ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ది బాటిల్ ఆఫ్ యువర్ మైండ్ స్క్రాల్ లెస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? విన్ ది బాటిల్ ఆఫ్ యువర్ మైండ్ స్క్రాల్ లెస్ మరింత చదవండి అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే ఆప్షన్ బి రీటా రామమూర్తి గుప్తా. విన్ ది బాటిల్ ఆఫ్ యువర్ మైండ్ స్క్రాల్ లెస్ మరియు మరింత చదవండి అనే పుస్తకాన్ని రీటా రామమూర్తి గుప్తా రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ దేశాలలో GTAI గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా చూసుకోండి గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా ప్రారంభించింది అంటే డెన్మార్క్ లో GTAI అంటే గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హోం మంత్రి అమిత్ షా 59వ అఖిల భారత DCPలు లేదా IGల సమావేశాన్ని క్రింది వాటిలో దేనిలో ప్రారంభించారు? ఆప్షన్ డి భువనేశ్వర్. ఇటీవల హోం మంత్రి అమిత్ షా 59వ అఖిల భారత DCPలు IGల సమావేశాన్ని క్రింది వాటిలో భువనేశ్వర్ లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి క్షీణత మరియు నేల సంతానోత్పత్తి నష్టాన్ని ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు ఇటీవల ప్రారంభించిన చొరవ పేరు ఏమిటి? ఆన్సర్ ఏ బ్రిక్స్ భూ పునరుద్ధరణ భాగస్వామ్యం. భూమి క్షీణత మరియు నేల సంతానోత్పత్తి నష్టాన్ని ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు ఇటీవల ప్రారంభించిన చొరవ పేరు ఏది అంటే బ్రిక్స్ భూ పునరుద్ధరణ భాగస్వామ్యం. నెక్స్ట్ క్వశ్చన్,
ఇటీవల భారతీయ వ్యాపారవేత్త రవి పిల్లై క్రింది దేశాల్లో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆప్షన్ బి బహ్రెయిన్. ఇటీవల భారతీయ వ్యాపారవేత్త రవి పిల్లై క్రింది బహ్రెయిన్ దేశంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ హిమానీ నది సంరక్షణ దినోత్సవంగా ప్రకటించింది అంటే ఆప్షన్ బి 2026. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఈ యొక్క 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ హిమానీ నది సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు జాతీయ మహిళా కమిషన్ NCW డాష్ వద్ద వివాహానికి ముందు కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఆప్షన్ బి ప్రతి జిల్లా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు జాతీయ మహిళా కమిషన్ NCW అనేది ప్రతి జిల్లా వద్ద కూడా వివాహానికి ముందు కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత నౌకాదళానికి అందజేసిన 6వ స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్ పేరు ఏంటి? ఆప్షన్ సి వాగ్షీర్. ఇటీవల భారత నౌకాదళానికి అందజేసిన 6వ స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్ పేరు ఏంటి అంటే ఆప్షన్ సి వాగ్షీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లిప్కార్ట్ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కళ్యాణ్ కృష్ణమూర్తి. ఫ్లిప్కార్ట్ కొత్త సీఈఓగా ఆప్షన్ ఏ కళ్యాణ కృష్ణమూర్తి నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలో అతిపెద్ద ఇంటర్ కాలేజియేట్ టెక్నికల్ మరియు ఎంటర్ప్రెన్యూర్ ఫెస్టివల్ టెక్ కృతి 2025 ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ బి ఐఐటి కాన్పూర్. ఆసియాలో అతిపెద్ద ఇంటర్ కాలేజియేట్ టెక్నికల్ మరియు ఎంటర్ప్రెన్యూర్ ఫెస్టివల్ టెక్ కృతి 2025 ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ బి ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్తల పాలసీ 2024 క్రింద ప్రభుత్వం వేటికి స్టాంప్ డ్యూటీని 100% రియంబర్స్మెంట్ అందిస్తుంది? ఆప్షన్ బి మహిళల నేతృత్వంలోని MSME. ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్తల పాలసీ 2024 క్రింద ప్రభుత్వం వేటికి స్టాంప్ డ్యూటీని 100% రియంబర్స్మెంట్ ని అందిస్తుంది అంటే ఆప్షన్ బి మహిళల నేతృత్వంలోని MSME ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ క్వశ్చన్, సర్హల్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ బి జార్ఖండ్. సర్హల్ పండుగను ప్రధానంగా జార్ఖండ్ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 to 2029 ఈ క్రింది లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏ లక్ష్యాలను? సంవత్సరానికి 500 మెగావాట్ల అదనపు సౌర విద్యుత్ సామర్థ్యం. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 to 2029 ఈ క్రింది లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది అంటే సంవత్సరానికి 500 మెగావాట్ల అదనపు సౌర విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సెబీ ఈ క్రింది కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్లలో దేనిని ప్రారంభించింది? ఆప్షన్ బి మిత్ర. ఇటీవల సెబీ క్రింది కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్లలో దేనిని ప్రారంభించింది అంటే మిత్రాను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో 5వ ఆసియన్ డిజిటల్ మంత్రుల సమావేశం ఏది? ఆప్షన్ ఏ బ్యాంకాక్. క్రింది వాటిలో 5వ ఆసియన్ డిజిటల్ మంత్రుల సమావేశం ఏది అంటే బ్యాంకాక్. నెక్స్ట్ క్వశ్చన్, భారత కొత్త ఎన్నికల కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి రాజీవ్ కుమార్. భారత కొత్త ఎన్నికల కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు? రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా పసిఫిక్ వాస్కులర్ సొసైటీ ద్వారా ఇటీవల ఎవరిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు? ఆప్షన్ ఏ డాక్టర్ విశాఖ త్రిపాఠి. ఆసియా పసిఫిక్ వాస్కులర్ సొసైటీ ద్వారా ఇటీవల ఎవరిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు అంటే ఆప్షన్ ఏ డాక్టర్ విశాఖ త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 5వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఏ నగరంలో ముగిశాయి? ఆప్షన్ బి డెహ్రాడూన్. ఆప్షన్ డి లడక్. ఇటీవల 5వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఏ నగరంలో ముగిశాయి అంటే ఆప్షన్ డి లడక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఉత్తమ భద్రతా అవార్డుని గెలుచుకుంది అంటే ఆప్షన్ సి మోపా విమానాశ్రయం. ఇటీవల ఏ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఉత్తమ భద్రతా అవార్డుని గెలుచుకుంది అంటే మోపా విమానాశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ భారతీయుడు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 ఈవెంట్ అంబాసిడర్ గా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ శిఖర్ ధావన్. ఇటీవల ఏ భారతీయుడు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 ఈవెంట్ అంబాసిడర్ గా నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ శిఖర్ ధావన్. నెక్స్ట్ క్వశ్చన్,
ఇటీవల మిస్సింగ్ లేడీస్ క్రింది వాటిలో ఏ అవార్డు వేడుకల్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఎంపికైంది అంటే ఆప్షన్ ఏ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్. ఇటీవల మిస్సింగ్ లేడీస్ క్రింది వాటిలో ఏ అవార్డు వేడుకల్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఎంపికైంది అంటే ఆప్షన్ ఏ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ బ్యాంక్ అమితాబ్ బచ్చన్ డిజిటల్ అవతార్ ను ప్రారంభించింది? ఆప్షన్ డి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. క్రింది వాటిలో ఏ బ్యాంకు అమితాబ్ బచ్చన్ డిజిటల్ అవతార్ ను ప్రారంభించింది అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, మానవతా ప్రయత్నాలకు ఇటీవల కాన్షియస్ కంపెనీ అవార్డుతో సత్కరించబడింది ఎవరు అంటే ఆప్షన్ ఏ మోహన్ జీ. మానవతా ప్రయత్నాలకు ఇటీవల కాన్షియస్ కంపెనీ అవార్డుతో సత్కరించబడింది ఎవరు అంటే మోహన్ జీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ రాష్ట్ర పర్వ వెబ్సైట్ మరియు యాప్ ను ప్రారంభించింది? ఆప్షన్ సి రక్షణ మంత్రిత్వ శాఖ. క్రింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ రాష్ట్ర సర్వ్ వెబ్సైట్ మరియు యాప్ ను ప్రారంభించింది అంటే ఆప్షన్ సి రక్షణ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్కసారి వాయిస్ అంతా పోతుందండి. ఇన్ని గంటలు నేను చెప్తున్నానా, ఒక్కోసారి వాయిస్ రావట్లేదు, అప్పుడు మళ్ళీ నేను వీడియో చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే మధ్యలో ఒకసారి అది రికార్డ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మన ఛానల్లో అన్ని క్లాసెస్ ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ మాత్రమే ఇవ్వండి. అన్ని వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఆ ఒక్కొక్క వీడియో చూసుకుంటే మీకు సరిపోయే విధంగా కూడా నేను వీడియోస్ అన్ని ఎంసీక్యూస్ రూపంలో, క్విక్ రివిజన్ రూపంలో అన్ని రూపంలో చేస్తాను. చూడడం మీరేనండి. అండ్ ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత ట్రిక్స్ వీడియో మీకు మస్ట్ అండ్ షుడ్ గా ఉపయోగపడుతుంది, అది కూడా చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విక్రమ్ సంపత్ రచించిన టిప్ సుల్తాన్ ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంటర్రెగ్నం పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? ఆప్షన్ సి డాక్టర్ ఎస్ జయశంకర్. విక్రమ్ సంపత్ రచించిన టిప్ సుల్తాన్ ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంటర్రెగ్నం పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు అంటే ఆప్షన్ సి డాక్టర్ ఎస్ జయశంకర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ 6G సింపోజియం ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ జ్యోతిరాదిత్య సింధియా. ఇటీవల అంతర్జాతీయ 6G సింపోజియం ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్ క్వశ్చన్, ది అన్యాల్డింగ్ జడ్జ్ లైఫ్ ఆఫ్ లెగసీ ఆఫ్ జస్టిస్ A.N. గోవర్ ఇటీవల ఎవరి పుస్తకం విడుదలయ్యింది? ఆప్షన్ సి గౌరీ గ్రోవర్. ది అన్యాల్డింగ్ జడ్జ్ లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ జస్టిస్ A.N. గోవర్ ఇటీవల ఎవరి పుస్తకం విడుదలయ్యింది అంటే గౌరీ గ్రోవర్ పుస్తకం అయితే విడుదలవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల టామ్ క్రూజ్ క్రింది వాటిలో ఏ దేశం ప్రతిష్టాత్మకమైన ఏరోనాటిక్స్ పథకాన్ని అందుకున్నారు అంటే ఆప్షన్ డి ఫ్రాన్స్. ఇటీవల టామ్ క్రూజ్ క్రింది వాటిలో ఈ యొక్క ఫ్రాన్స్ దేశం ప్రతిష్టాత్మక ఏరోనాటిక్స్ పథకాన్ని అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో సర్వీస్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ సి కోల్కతా. భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో సర్వీస్ ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే కోల్కతాలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ కిరణ్ అంకుష్ జాదవ్. క్రింది వారిలో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ ఏ కిరణ్ అంకుష్ జాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, డ్రెస్ కోడ్ సమస్యల కారణంగా FID వరల్డ్ ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ నుండి ఇటీవల ఏ చెస్ ఆటగాడు వైదొలిగాడు? ఆప్షన్ ఏ మాగ్నస్ కార్ల్సన్. డ్రెస్ కోడ్ సమస్యల కారణంగా FID వరల్డ్ ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ నుండి ఇటీవల ఏ చెస్ ఆటగాడు వైదొలిగాడు అంటే మాగ్నస్ కార్ల్సన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ విశ్వవిద్యాలయం నాలెడ్జ్ ఇన్నోవేషన్ అవార్డ్ 2024 గెలుచుకుంది అంటే ఆప్షన్ ఏ IIT ఢిల్లీ. ఏ విశ్వవిద్యాలయం నాలెడ్జ్ ఇన్నోవేషన్ అవార్డ్ 2024 గెలుచుకుంది అంటే IIT ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన ముజిరస్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కేరళ. ఇటీవల వార్తల్లో కనిపించిన ముజిరస్ పోర్ట్ కేరళ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం తన మొదటి మానవ జలాంతర్గామి అండర్ వాటర్ సబ్మెర్సిబుల్ ను ఇటీవల ప్రారంభించింది అంటే ఆప్షన్ ఏ భారతదేశం. భారతదేశం తన మొదటి మానవ జలాంతర్గామి అండర్ వాటర్ సబ్మెర్సిబుల్ ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్టప్లకు ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీని ఎంత మొత్తానికి పెంచింది? ఆప్షన్ బి 20 కోట్లు. స్టార్టప్లకు ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీని 20 కోట్ల మొత్తానికి పెంచింది. నెక్స్ట్ క్వశ్చన్,
తెలంగాణలోని ఏ జిల్లాలో కళ్యాణ చాళుక్య రాజవంశానికి చెందిన 900 సంవత్సరాల నాటి కన్నడ శాసనం కనుగొనబడింది? ఆప్షన్ సి వికారాబాద్. తెలంగాణలోని ఏ జిల్లాలో కళ్యాణ చాళుక్య రాజవంశానికి చెందిన 900 సంవత్సరాల నాటి కన్నడ శాసనం కనుగొనబడింది అంటే వికారాబాద్ లో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అర్బన్ హౌసింగ్ పాలసీ 2024 క్రింద ప్రభుత్వం మురికివాళ్లను నిలువు గృహ యూనిట్లుగా మారుస్తుంది, మహిళలకు వడ్డీ లేని గృహ రుణాలను అందిస్తుంది, పట్టణ పేదలకు అద్దె సబ్సిడీలను అందిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ అర్బన్ హౌసింగ్ పాలసీ 2024 క్రింద ప్రభుత్వం ఇస్తున్నవి. ఏంటంటే మురికివాళ్లను నిలుపు గృహ యూనిట్లుగా మారుతుంది, ఆ మహిళలకు వడ్డీ లేని గృహ రుణాలను అందిస్తుంది, పట్టణ పేదలకు అద్దె సబ్సిడీలను అందిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్ కోసం భారతదేశం మరియు యుఎస్ఏ ప్రారంభించిన చొరవ పేరు ఏంటి? ఆప్షన్ సి అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ ASIA. అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్ కోసం భారతదేశం యుఎస్ఏ ప్రారంభించిన చొరవ పేరు ఏంటి? అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ ASIA. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతీయ రైల్వే క్రింది వాటిలో పెయింట్ మై సిటీ ప్రచారాన్ని ప్రారంభించింది ఎక్కడ అంటే ఆప్షన్ డి ప్రయాగరాజ్. ఇటీవల భారత రైల్వే క్రింది వాటిలో ప్రయాగరాజ్ లో పెయింట్ మై సిటీ ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గణితంలో 2025 అబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? నోబెల్ బహుమతి అండి. మసాకి కాశీవారా. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గణితంలో 2025 నోబెల్ బహుమతిని మసాకి కాశీవారా గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ డెవిల్ హంట్ ను క్రింది వాటిలో ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. ఆపరేషన్ డెవిల్ హంట్ ను క్రింది వాటిలో బంగ్లాదేశ్ అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు భారతదేశపు మొట్టమొదటి క్రిమిసంహారక బాడీ సూట్ కిసాన్ కవాష్ ను ప్రారంభించారు అంటే ఆప్షన్ డి జితేంద్ర సింగ్. క్రింది వాటిలో భారతదేశపు మొట్టమొదటి క్రిమిసంహారక బాడీ సూట్ కిసాన్ కవాష్ ని ఎవరు ప్రారంభించారు అంటే జితేంద్ర సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల FBI డిప్యూటీ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి డాన్ బోగినో. ఇటీవల FBI డిప్యూటీ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి డాన్ బోగినో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు 2024 ఫైజర్ ప్రైజ్ లభించింది అంటే ఆప్షన్ సి బిహారీ ముఖర్జీ. క్రింది వాటిలో ఎవరికి 2024 ఫైజర్ ప్రైజ్ లభించింది అంటే ఆప్షన్ సి బిహారీ ముఖర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జాతీయ TT ఛాంపియన్షిప్ సింగిల్స్ టైటిల్ ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ సి దియా చితాలే అలాగే మనుష్ సా ఇద్దరు కూడా గెలుచుకున్నారు. 2024 జాతీయ TT ఛాంపియన్షిప్ సింగిల్స్ టైటిల్ ను ఇటీవల దియా చితాలే మనుష్ సా ఇద్దరు కూడా గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 బ్రిక్స్ క్రీడలను ఏ దేశం నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ ఏ రష్యా. 2025 బ్రిక్స్ క్రీడలను రష్యా దేశం అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం మధ్యవర్తిత్వంలో నల్ల సముద్రంలో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరింది అంటే ఆప్షన్ సి టర్కీ. ఏ దేశం మధ్యవర్తిత్వంలో నల్ల సముద్రంలో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరింది అంటే టర్కీ దేశంలో. ఓకేనా? నెక్స్ట్, టర్కీ దేశ మధ్యవర్తిత్వంలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ దేశం హార్పూన్ క్షిపణిని అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ USA. క్రింది వాటిలో USA అనేది హార్పూన్ క్షిపణిని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఇటీవల ఎవరు కొత్త చైర్మన్ అయ్యారు అంటే ఆప్షన్ సి రామసుబ్రహ్మణ్యం. NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇటీవల ఎవరు కొత్త చైర్మన్ అయ్యారు అంటే వి రామసుబ్రహ్మణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి నివేదిక ప్రకారము మొబైల్ తయారీలో భారతదేశం ప్రపంచ ర్యాంకింగ్ ఎంత? ఆప్షన్ బి రెండవది. ఇటీవల నివేదిక ప్రకారం మొబైల్ తయారీలో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకింగ్ ఎంత అంటే రెండవది. నెక్స్ట్ క్వశ్చన్, భారత నావికా దళంలోని మొదటి శిక్షణా దళం ఇటీవల ఎక్కడ సుదూర శిక్షణ విస్తరణను పూర్తి చేసింది అంటే ఆప్షన్ సి మనామా. భారత నావికా దళంలోని మొదటి శిక్షణా దళం ఇటీవల ఎక్కడ సుదూర శిక్షణ విస్తరణను పూర్తి చేసింది అంటే మనామాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాజస్థాన్ లోని భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులో క్రింది వాటిలో ఎవరు ఆపరేషన్ సర్ద్ హవా ప్రారంభించారు? ఆప్షన్ సి BSF. ఇటీవల రాజస్థాన్ లోని భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులో క్రింది వాటిలో ఎవరు ఆపరేషన్ సర్ద్ హవా ప్రారంభించారు అంటే BSF. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల WHO క్రింది వాటిలో ఏ దేశాన్ని మలేరియా రహితంగా ప్రకటించింది అంటే ఆప్షన్ ఏ జార్జియా. ఇటీవల WHO క్రింది వాటిలో మలేషియా దేశాన్ని మలేరియా రహిత
జార్జియా దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? జార్జియా దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో హైలైట్ చేయబడిన వాంకోమైసిస్ యాంటీబయోటిక్ ఏ రకమైన ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. ఇటీవల వార్తల్లో హైలైట్ చేయబడిన వాంకోమైసిన్ యాంటీబయోటిక్ ఏ రకమైన ఇన్ఫెక్షన్ చికిత్సగా ఉపయోగపడుతుంది అంటే ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 12th మే. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఇటీవల 12th మే జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ 2024 యొక్క ముఖ్య లక్ష్యం ఏది అంటే ఆప్షన్ బి భవిష్యత్ డిమాండ్ ని తీర్చడానికి గ్లోబల్ షిప్ యార్డ్ ని ఏర్పాటు చేయడం. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ 2024 యొక్క ముఖ్య లక్ష్యం ఏది అంటే భవిష్యత్ డిమాండ్ ని తీర్చడానికి గ్లోబల్ షిప్ యార్డ్ ని ఏర్పాటు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడిల్ వ్యర్థాల శుద్ధి కర్మాగారం శ్రీశైలం ను క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ సి డాక్టర్ జితేంద్ర సింగ్. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడిల్ వ్యర్థాల శుద్ధి కర్మాగారం శ్రీశైలం ను క్రింది వాటిలో ఎవరు ప్రారంభించారు అంటే డాక్టర్ జితేంద్ర సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనే ట్యాగ్ ను పొందింది? ఆప్షన్ ఏ శ్రీనగర్. క్రింది వాటిలో ఏది వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనే ట్యాగ్ ను పొందింది అంటే శ్రీనగర్. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 సందర్శకుల సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. 2024-25 సందర్శకుల సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. IFSCA కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి మనీష్ కుమార్ వర్మ. IFSCA కొత్త చైర్మన్ గా మనీష్ కుమార్ వర్మ నియమితులు అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్, క్విక్ రివిజన్ క్లాసెస్ అన్ని కూడా చేశాను. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ ఇచ్చేయండి. ట్రిక్స్ వీడియో మస్ట్ అండ్ షుడ్ గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు ఇటీవల నెక్స్ట్ జెన్ ATP ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్ 2024 టైటిల్ ని గెలుచుకున్నారు? ఆప్షన్ సి జోవో ఫోన్సెకా. క్రింది వాటిలో జోవో ఫోన్సెకా నెక్స్ట్ జెన్ ATP ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్ 2024 టైటిల్ ను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల నివేదిక ప్రకారము MISHTI పథకం క్రింద మడ అడవుల పెంపకంలో జాతీయ నాయకుడిగా ఏ రాష్ట్రం ఉద్భవించింది? ఆప్షన్ ఏ గుజరాత్. ఇటీవల నివేదిక ప్రకారము MISHTI పథకం క్రింద మడ అడవుల పెంపకంలో గుజరాత్ జాతీయ నాయకుడిగా గుజరాత్ అయితే ఉద్భవించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ ఎన్ని మిలియన్ డాలర్లను ఆమోదించింది? ఆప్షన్ డి $800 మిలియన్. ఇటీవల అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు $800 మిలియన్ అయితే ఆమోదించడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రధానమంత్రి మోదీ క్రింది వాటిలో ఏ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతాడు? ఆప్షన్ బి మారిషస్. ఇటీవల ప్రధానమంత్రి మోదీ క్రింది వాటిలో ఏ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు అంటే మారిషస్. నెక్స్ట్ క్వశ్చన్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల బడ్జెట్ ను సమర్పించింది? ఆప్షన్ డి 16,196 కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం 16,196 రూపాయల బడ్జెట్ ను కోట్ల రూపాయల బడ్జెట్ ను సమర్పించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు సంపూర్ సోలార్ ప్లాంట్ కు ఇంధన ధరను నిర్ణయించాయి? ఆప్షన్ ఏ శ్రీలంక. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు సంపూర్ సోలార్ ప్లాంట్ కు ఇంధన ధరను నిర్ణయించాయి అంటే ఆప్షన్ ఏ శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ భారతదేశాన్ని సందర్శించారు అంటే ఆప్షన్ డి జమైకా. క్రింది వాటిలో ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ భారతదేశాన్ని సందర్శించారు అంటే జమైకా. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2025 లో భారత 23వ లా కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ దినేష్ మహేశ్వరి. ఏప్రిల్ 2025 లో భారత 23వ లా కమిషన్ చైర్పర్సన్ గా దినేష్ మహేశ్వరి నియమితులు అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్.
ఇటీవల ఏ రాష్ట్రంలోని మదర్సాలలో సంస్కృతాన్ని తప్పనిసరి సబ్జెక్ట్ గా బోధించనున్నారు అంటే ఆప్షన్ సి ఉత్తరాఖండ్. ఇటీవలి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మదర్సాలలో సంస్కృతాన్ని తప్పనిసరి సబ్జెక్ట్ గా బోధిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదలైన ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పనితీరు సూచికలో క్రింది దేశాలలో ఏది అగ్రస్థానంలో ఉంది అంటే ఆప్షన్ సి సింగపూర్. ఇటీవల విడుదలైన ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పనితీరు సూచికలో ఈ క్రింది సింగపూర్ దేశం అనేది అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నియంత్రణ ఉల్లంఘనలకు సంబంధించి ఏ బ్యాంకుకు ఆర్బీఐ 64.5 lakhs జరిమానా విధించింది అంటే ఆప్షన్ ఏ ఎస్బీఐ ఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నియంత్రణ ఉల్లంఘనలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాకు ఆర్బీఐ అనేది 64.5 లక్షల జరిమానాను విధించింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో జమ్మూ మరియు కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ నళిని ప్రభాత్. క్రింది వారిలో ఎవరు జమ్మూ మరియు కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు అంటే నళిన్ ప్రభాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో హైలైట్ చేయబడిన క్విప్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ బహుళ గెలాక్సీ సూపర్ క్లస్టర్లను కలిగి ఉన్న సూపర్ స్ట్రక్చర్. ఇటీవల వార్తల్లో హైలైట్ చేయబడిన క్విప్ అంటే బహుళ గెలాక్సీ సూపర్ క్లస్టర్లను కలిగి ఉన్న సూపర్ స్ట్రక్చర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు యువత ఉపాధి విధానం 2024 ఈ క్రింది వాటికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్ ఏ ఉద్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలలో 50 లక్షల మంది యువత. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు యువత ఉపాధి విధానం 2024 ఈ క్రింది వాటికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఉద్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలలో 50 లక్షల మంది యువతకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల టైమ్స్ ఇంటర్నెట్ క్రింది వాటిలో ఏ బ్యాంక్ తో కలిసి ప్రీమియం మెటల్ క్రెడిట్ కార్డు ప్రారంభించింది? ఆప్షన్ సి ఐసిఐసిఐ. ఇటీవల టైమ్స్ ఇంటర్నెట్ క్రింది వాటిలో ఐసిఐసిఐ బ్యాంక్ తో కలిపి ప్రీమియం మెటల్ క్రెడిట్ కార్డు ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ యాంటీబయోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ GARDP ను ఏ సంస్థ సృష్టించింది? ఆప్షన్ సి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. గ్లోబల్ యాంటీబయోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ GARDP ను ఏ సంస్థ సృష్టించింది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఉత్కర్ష్ ఒడిశా మేక్ ఇన్ ఒడిశా క్లాన్ క్లేవ్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ బి నరేంద్ర మోదీ. క్రింది వాటిలో ఉత్కర్ష్ ఒడిశా మేక్ ఇన్ ఒడిశా క్లాన్ క్లేవ్ ను ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ బి నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయాగరాజ్ కుంభమేళా తర్వాత హరిద్వార్ కుంభమేళా ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది? ఆప్షన్ బి 6 సంవత్సరాల తర్వాత. ప్రయాగరాజ్ కుంభమేళా తర్వాత హరిద్వార్ కుంభమేళా అనేది 6 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలో కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియను విజయవంతంగా ప్రదర్శించిన దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా. అంతరిక్షంలో కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియను విజయవంతంగా ప్రదర్శించిన దేశం చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ 2024 ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆప్షన్ ఏ స్థిరమైన పునరుత్పాదక భవిష్యత్తు వైపు. 2024 ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే స్థిరమైన పునరుత్పాదక భవిష్యత్తు వైపు. ట్రిక్స్ వీడియో చేశానండి, అది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూసుకోండి. వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ నుండి గౌరవ పథకాన్ని అందుకున్న మొదటి భారతీయ న్యాయవాది ఎవరు? ఆప్షన్ బి భువన్ రిభు. వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ నుండి గౌరవ పథకాన్ని అందుకున్న మొదటి భారతీయ న్యాయవాది బి ఆప్షన్ బి భువన్ రిభు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఇటీవల 11,000 వన్డే పరుగులు సాధించి 2వ అత్యంత వేగవంతమైన ఆటగాడిగా ఎవరు నిలిచారు అంటే ఆప్షన్ బి రోహిత్ శర్మ. క్రింది వారిలో ఇటీవల 11,000 వన్డే పరుగులు సాధించి 2వ అత్యంత వేగవంతమైన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరికి యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది అంటే డాక్టర్ బసంత్ గోయల్. ఆప్షన్ ఏ. క్రింది వారిలో ఎవరికి యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది అంటే బసంత్ గోయల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఈమెయిల్ ద్వారా మొదటి FIR దాఖలు చేశారు అంటే జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఈమెయిల్ ద్వారా మొదటి FIR దాఖలు చేశారు అంటే జమ్మూ కాశ్మీర్ పోలీసులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం స్మైల్ ప్రోగ్రామ్ క్రింది వాటిలో ఏ బ్యాంక్ తో 350 మిలియన్ల
ఇవి $350 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఇటీవల భారతదేశం స్మైల్ ప్రోగ్రామ్ క్రింది వాటిలో ఏ బ్యాంక్ తో $350 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఆసియా అభివృద్ధి బ్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు జోహో అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓ అయ్యారు? ఆప్షన్ సి శైలేష్ కుమార్ దావే. క్రింది వారిలో ఎవరు జోహో అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓ అయ్యారు అంటే శైలేష్ కుమార్ దావే. నెక్స్ట్ క్వశ్చన్, నివాసితులకు భూమి హక్కులను మంజూరు చేయడానికి 3 ప్రతిపాదిత రిజర్వ్ ఫారెస్ట్లను PRF డినోటిపై డినోటిపై చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఆప్షన్ ఏ అస్సాం. నివాసితులకు భూమి హక్కులను మంజూరు చేయడానికి 3 ప్రతిపాదిత రిజర్వ్ ఫారెస్ట్లను PRF డినోటిపై చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అనిల్ జోషి మరణించారు. క్రింది వారిలో ఆయన ఎవరు? ఆప్షన్ బి రచయిత. ఇటీవల అనిల్ జోషి మరణించారు, ఆయన ఒక రచయిత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ నగరాల్లో 7వ జాతీయ పోషకాహార మాంసం 2024 ముగింపు వేడుక నిర్వహించబడింది అంటే ఆప్షన్ డి రాంచీ. క్రింది ఏ నగరాల్లో 7వ జాతీయ పోషకాహార మాంసం 7వ జాతీయ పోషకాహార మాసం నెల అండి మాసం క్రింది ఏ నగరాల్లో 7వ జాతీయ పోషకాహార మాసం 2024 ముగింపు వేడుక నిర్వహించబడింది అంటే రాంచీలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మాయాథర్ రౌత్ మరణించారు. క్రింది వారిలో ఆయన ఒక నర్తకి అంటే నృత్యకారుడు. ఇటీవల మాయాథర్ రౌత్ మరణించారు, క్రింది వారిలో ఆయన నృత్యకారుడు. నెక్స్ట్ క్వశ్చన్, కుంభమేళాను యునెస్కో అస్పృశ్య సాంస్కృతిక వారసత్వం జాబితాలో ఎప్పుడు చేర్చారు? 2017లో. కుంభమేళాను యునెస్కో అస్పృశ్య సాంస్కృతిక వారసత్వం జాబితాలో 2017లో చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ దేశం యూరో డ్రోన్ ప్రోగ్రామ్ లో పరిశీలకుడిగా చేరింది? ఆప్షన్ బి భారతదేశం. క్రింది వాటిలో భారతదేశం యూరో డ్రోన్ ప్రోగ్రామ్ లో పరిశీలకుడిగా చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత బౌలర్ గా ఇటీవల ఎవరు నిలిచారు అంటే ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా. టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డొనాల్డ్ ట్రంప్ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధిపతిగా క్రింది వారిలో ఎవరిని నామినేట్ చేశారు అంటే ఆప్షన్ సి కాష్ పటేల్. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధిపతిగా క్రాష్ పటేల్ ను నామినేట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విపరీతమైన చలిలో మోహరించిన సైనికుల కోసం క్రింది వాటిలో కొత్త యూనిఫామ్ ను విడుదల చేసింది ఏది అంటే DRDO. ఆప్షన్ డి. విపరీతమైన చలిలో మోహరించిన సైనికుల కోసం క్రింది వాటిలో కొత్త యూనిఫామ్ ను విడుదల చేసింది DRDO. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ కంప్యూటర్ భద్రతా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటున్నారు అంటే ఆప్షన్ ఏ 30th నవంబర్. ఇటీవల అంతర్జాతీయ కంప్యూటర్ భద్రతా దినోత్సవాన్ని 30 నవంబర్ ను జరుపుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన పార్కిన్సన్స్ వ్యాధి ఏంటి అంటే ఆప్షన్ ఏ న్యూరోడిజనరేటివ్ డిజార్డర్. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన పార్కిన్సన్స్ వ్యాధి ఏంటి అంటే న్యూరోడిజనరేటివ్ డిజార్డర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సశక్త్ పంచాయత్ మేత్రి అభియాన్ ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఆప్షన్ ఏ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. సశక్త్ పంచాయత్ మేత్రి అభియాన్ ప్రారంభించిన మంత్రిత్వ శాఖ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, HRD లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది ఆప్షన్ బి తమిళనాడు. HRD లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ ఏది నిర్వహించబడింది అంటే ఆప్షన్ ఏ కజరంగా నేషనల్ పార్క్. క్రింది వాటిలో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ ఏది నిర్వహించబడింది అంటే కజరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నవంబర్ 2024 లో భారతదేశ పారిశ్రామిక వృద్ధి రేటు క్రింది వాటిలో ఎంత శాతంగా ఉంది అంటే ఆప్షన్ ఏ 5.2%. ఇటీవల నవంబర్ 2024 లో భారతదేశ పారిశ్రామిక వృద్ధి రేటు క్రింది వాటిలో ఎంతగా ఉంది అంటే ఆప్షన్ ఏ 5.2%. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరుపుకున్న రిపబ్లిక్ డే 2025 థీమ్ ఏంటి అంటే ఆప్షన్ బి స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్. ఇటీవల జరుపుకున్న రిపబ్లిక్ డే 2025 థీమ్ ఏంటి అంటే స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 2024 లో గ్రీన్ ఎనర్జీ మిషన్ ను ప్రారంభించిన భారతీయ రాష్ట్ర
రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ బి గుజరాత్. అక్టోబర్ 2024 లో గ్రీన్ ఎనర్జీ మిషన్ ప్రారంభించిన భారతీయ రాష్ట్రం గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 9000 టెస్ట్ పరుగులు చేసిన 4వ భారతీయుడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఇటీవల 9000 టెస్ట్ పరుగులు చేసిన 4వ భారతీయుడు విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాబోయే అత్యవసర అరబ్ సమ్మిట్ క్రింది వాటిలో దేనిలో నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ సి కైరో. ఇటీవల రాబోయే అత్యవసర అరబ్ సమ్మిట్ క్రింది వాటిలో కైరోలో నిర్వహించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలకు మహర్షి వాల్మీకి పేరు పెట్టనున్నట్లు ప్రకటించింది? ఆప్షన్ బి కర్ణాటక. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలకు మహర్షి వాల్మీకి పేరు పెట్టనున్నట్లు ప్రకటించింది అంటే ఆప్షన్ బి కర్ణాటక. ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్, 47వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. 47వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను, ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి. అన్ని వీడియోస్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్ కి వెళ్లే ముందు మాస్టర్ షుడ్ గా చూడండి, వీటిని దాటి మీకు ఎవరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రయోగించి 50 ఏళ్లు పూర్తయిన భారతదేశపు తొలి ఉపగ్రహం పేరు ఏది అంటే ఆప్షన్ బి ఆర్యభట్ట. ఇటీవల ప్రయోగించి 50 ఏళ్లు పూర్తయిన భారతదేశపు తొలి ఉపగ్రహం పేరు ఏది అంటే ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బ్రిటన్ నుండి గౌరవ నైట్ హుడ్ ని ఎవరు అందుకున్నారు అంటే ఆప్షన్ ఏ సునీల్ భారతి మిట్టల్. ఇటీవల బ్రిటన్ నుండి గౌరవ నైట్ హుడ్ ని ఎవరు అందుకున్నారు అంటే ఆప్షన్ ఏ సునీల్ భారతి మిట్టల్. నెక్స్ట్ క్వశ్చన్, వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం చేయడానికి భారతదేశం ఇటీవల ఏ దేశానికి 2 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది అంటే ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం చేయడానికి భారతదేశం ఇటీవల ఏ దేశానికి 2 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది అంటే బంగ్లాదేశానికి ఈ యొక్క 2 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఆప్షన్ బి 14th ఏప్రిల్ అండి. ఇటీవల ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం ఏప్రిల్ 14th జరుపుకున్నారు. యాక్చువల్లీ పాయింటర్ యూజ్ చేసి పెన్ యూజ్ చేయండి అంటున్నారు. సో ఇప్పుడు నేను ప్రతి క్వశ్చన్ కి పెన్ యూజ్ చేసి మళ్ళీ బ్యాక్ కి వెళ్ళి ఇంకో క్వశ్చన్ పైకి స్క్రోల్ చేసుకొని టైం వేస్ట్, మీకు టైం వేస్ట్ అండ్ నాకు కూడా టైం వేస్ట్, కన్ఫ్యూజ్ అయిపోతుంటాను. నేను ఫాస్ట్ గా చెప్పేస్తుంటాను, మీరు ఫాస్ట్ గా వినేయండి. ఓకే, సో ఇటీవల ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఆప్షన్ బి 14th ఏప్రిల్, బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లేజర్ గైడెడ్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన 4వ దేశం ఏది? ఆన్సర్ బి భారతదేశం. లేజర్ గైడెడ్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన 4వ దేశం ఆప్షన్ బి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, వర్చువల్ దళిత సాహిత్య పురస్కారం 2025 ఎవరికి లభించింది? ఆప్షన్ సి పి శివకామి. వర్చువల్ దళిత సాహిత్య పురస్కారం 2025 ఎవరికి లభించింది అంటే ఆప్షన్ సి పి శివకామి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 90 సంవత్సరాల వయసులో మరణించిన జేన్ మార్స్ ఏ వృత్తికి చెందినవారు? ఆప్షన్ బి నటి. ఇటీవల 90 సంవత్సరాల వయసులో మరణించిన జేన్ మార్స్ ఏ వృత్తికి చెందినవారు అంటే ఆప్షన్ బి నటి. నెక్స్ట్, భూభారతి చట్టం మరియు భూభారతి ల్యాండ్ పోర్టల్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆప్షన్ బి తెలంగాణ. భూభారతి చట్టము మరియు భూభారతి ల్యాండ్ పోర్టల్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆప్షన్ బి తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఫిల్మ్ ఫోరెన్సిక్ పై సెమినార్ ఎక్కడ నిర్వహించింది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఫిల్మ్ ఫోరెన్సిక్ పై సెమినార్ ఎక్కడ నిర్వహించింది అంటే ఆప్షన్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ఆప్షన్ బి సౌరవ్ గంగూలీ. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ఆప్షన్ బి సౌరవ్ గంగూలీ. నెక్స్ట్, మధ్యప్రదేశ్ లోని ఏ జిల్లాలో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకటించబడింది? ఆప్షన్ డి సాగర్. మధ్యప్రదేశ్ లోని ఏ జిల్లాలో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకటించబడింది అంటే ఆప్షన్ డి సాగర్. నెక్స్ట్, మోంటే కార్లో మాస్టర్స్ 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ సి కార్లోస్ ఆల్కరాజ్. మోంటే కార్లో మాస్టర్స్ 2025 టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ సి కార్లోస్ ఆల్కరాజ్. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ సి తెలంగాణ. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ సి తెలంగాణ. ఇటీవల ప్రపంచ కళా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 15th ఏప్రిల్. ఇటీవల ప్రపంచ కళా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు?
ఆప్షన్ బి 15 ఏప్రిల్. పశ్చిమ బెంగాల్లో కాళీఘాట్ స్కై వాక్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లోని కాళీఘాట్ స్కై వాక్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ మమతా బెనర్జీ. మకావో కామెడీ ఫెస్టివల్ 2025 లో ఎవరు సత్కరించబడ్డారు? ఆప్షన్ బి అమీర్ ఖాన్. మకావో కామెడీ ఫెస్టివల్ 2025 లో ఎవరు సత్కరించబడ్డారు అంటే ఆప్షన్ బి అమీర్ ఖాన్. నెక్స్ట్, CRISIL ప్రకారం 2006 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అని అంచనా వేయబడింది? ఆప్షన్ సి 6.5%. CRISIL ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అని అంచనా వేయబడింది అంటే ఆప్షన్ సి 6.5%. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం తన జీరో పావర్టీ మిషన్ కు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పేరు పెట్టినట్లు ప్రకటించింది? ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన జీరో పావర్టీ మిషన్ కు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పేరు పెట్టినట్లు ప్రకటించింది అంటే ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఇటీవల ప్రపంచ వాయిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 16 ఏప్రిల్. ఇటీవల ప్రపంచ వాయిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 16 ఏప్రిల్. కలాం ఔర్ కవచ్ 2.0 రక్షణ సాహిత్య ఉత్సవం ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. కలాం ఔర్ కవచ్ 2.0 రక్షణ సాహిత్య ఉత్సవం ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ బి డి నాగేశ్వర్ రెడ్డి. లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ బి డి నాగేశ్వర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆప్షన్ బి పంజాబ్. 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ ను ఏ రాష్ట్రం గెలుచుకుంది అంటే ఆప్షన్ బి పంజాబ్. నెక్స్ట్, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతుల్లో ఎంత శాతం పెరుగుదల ఉంది? ఆప్షన్ సి 5.5%. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతుల్లో ఎంత శాతం పెరుగుదల ఉంది అంటే ఆప్షన్ సి 5.5%. IWLF అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి మీరాబాయి చాను. IWLF అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి మీరాబాయి చాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ప్రవీణ్ పరదేశీ. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ప్రవీణ్ పరదేశీ. ఏ నగరం యొక్క షెహనాయ్ GI ట్యాగ్ ను గుర్తింపు పొందింది? ఏ నగరం యొక్క షెహనాయ్ GI ట్యాగ్ గుర్తింపు పొందింది అంటే ఆప్షన్ బి వారణాసి. ఏ నగరం యొక్క షెహనాయ్ GI ట్యాగ్ గుర్తింపు పొందింది అంటే ఆప్షన్ బి వారణాసి. నెక్స్ట్, న్యూస్ వీక్ మరియు స్టాటిస్టా ఏ ఆసుపత్రిని భారతదేశంలోని ఉత్తమ ఆసుపత్రిగా ప్రకటించాయి అంటే ఆప్షన్ సి ఎయిమ్స్ ఢిల్లీ. న్యూస్ వీక్ మరియు స్టాటిస్టా ఏ ఆసుపత్రిని భారతదేశంలోని ఉత్తమ ఆసుపత్రిగా ప్రకటించాయి అంటే ఆప్షన్ సి ఎయిమ్స్ ఢిల్లీ. నెక్స్ట్, త్రిభాషా విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ సి మహారాష్ట్ర. త్రిభాషా విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఆప్షన్ సి మహారాష్ట్ర. ఇటీవల తిరిగి తెరిచిన క్రెడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ గుహలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. ఇటీవల తిరిగి తెరిచి క్రెడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ గుహలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. నెక్స్ట్, ఏ రాష్ట్ర పోలీసులు జేపీఆర్ దృష్టి డ్రోన్ స్పందన మరియు వైమానిక నిఘా వ్యూహాత్మక జోక్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆప్షన్ బి గుజరాత్. ఏ రాష్ట్ర పోలీసులు జేపీఆర్ దృష్టి డ్రోన్స్ స్పందన మరియు వైమానిక నిఘా వ్యూహాత్మక జోక్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే ఆప్షన్ బి గుజరాత్. ఇటీవల ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 18 ఏప్రిల్. ఇటీవల ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 18 ఏప్రిల్. ఉప్పు నీటిని శుద్ధి చేయడానికి తామర ఆకుతో ప్రేరేపిత సౌర ఆవరి పోరేటర్ ను ఏ IIT అభివృద్ధి చేసింది? ఆన్సర్ బి IIT బాంబే. ఉప్పు నీటిని శుద్ధి చేయడానికి తామర ఆకుతో ప్రేరేపిత సౌర ఆవిరి పోరేటర్ ను ఏ IIT అభివృద్ధి చేసింది అంటే ఆప్షన్ బి IIT బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈవెంట్ లో భారతదేశానికి చెందిన శౌర్య అంబురే కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు? ఆప్షన్ బి అండర్ 18 మహిళల 100 మీటర్ల హార్డిల్స్. ఏ ఈవెంట్ లో భారతదేశానికి చెందిన శౌర్య అంబురే కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు అంటే ఆప్షన్ బి అండర్ 18 మహిళల 100 మీటర్ల హార్డిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో 17వ అథ్లెట్ పాస్పోర్ట్ నిర్వహణ యూనిట్
ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ సి భారతదేశం. ప్రపంచంలోని 17వ అథ్లెట్ పాస్పోర్ట్ నిర్వహణ యూనిట్ భారతదేశంలో అయితే స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, వెహికల్ టు గ్రిడ్ V2C టెక్నాలజీ కోసం ఏ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఐఐటి బాంబేతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ బి కేరళ. వెహికల్ టు గ్రిడ్ V2C టెక్నాలజీ కోసం ఏ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఐఐటి బాంబేతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆప్షన్ బి కేరళ. సో నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్సిటిఏడి ప్రకారం 2025 లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన వృద్ధి రేటు ఎంత? ఆప్షన్ డి 6.5%. యుఎన్సిటిఏడి ప్రకారం 2025 లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన వృద్ధి రేటు ఎంత అంటే ఆప్షన్ డి 6.5%. ఇండస్ ఇండ్ బ్యాంక్ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి సంతోష్ కుమార్. ఇండస్ ఇండ్ బ్యాంక్ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఆప్షన్ సి సంతోష్ కుమార్ గారు నియమితులవ్వడం జరిగింది. వ్యాధికారక క్రిములను ఎదుర్కోవడానికి హోస్ట్ ప్రోటీన్ ను ఏ ఐఐటి కనుగొనింది? ఆప్షన్ బి ఐఐటి బాంబే. వ్యాధికారక క్రిములను ఎదుర్కోవడానికి హోస్ట్ ప్రోటీన్ ను ఏ ఐఐటి కనుగొనింది అంటే ఐఐటి బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో అథ్లెట్ పాస్పోర్ట్ నిర్వహణ యూనిట్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ సి మన్సుఖ్ మాండవీయ. న్యూఢిల్లీలో అథ్లెట్ పాస్పోర్ట్ నిర్వహణ యూనిట్ ని ఎవరు ప్రారంభించారు అంటే మన్సుఖ్ మాండవీయ. ఇటీవల ప్రపంచ కాళీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 19th ఏప్రిల్. ఇటీవల ప్రపంచ కాళీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 19th ఏప్రిల్. సవరించిన వడ్డీ రేట్లతో అమృత్ వృష్టి ఎఫ్డి పథకాన్ని ఏ బ్యాంక్ పునరుద్ధరించింది? ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సవరించిన వడ్డీ రేట్లతో అమృత్ వృష్టి ఎఫ్డి పథకాన్ని ఏ బ్యాంక్ పునరుద్ధరించింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, అమెరికా మరియు ఇరాన్ మధ్య 2వ రౌండ్ అణు చర్చలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆప్షన్ సి ఇటలీ. అమెరికా మరియు ఇరాన్ మధ్య 2వ రౌండ్ అణు చర్చలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే ఆప్షన్ సి ఇటలీ. ఛత్తీస్గఢ్ లోని ఏ గ్రామం బస్తర్ డివిజన్ లో మొదటి నక్సల్ రహిత గ్రామంగా మారింది? ఆప్షన్ బి వాసెట్. ఛత్తీస్గఢ్ లోని ఏ గ్రామం బస్తర్ డివిజన్ లో మొదటి నక్సల్ రహిత గ్రామంగా మారింది అంటే వాసెట్. మే 2025న ప్రధానమంత్రి మోదీ వింజిమ్జిమ్ అంతర్జాతీయ నౌకాశ్రయాన్ని ఎక్కడ ప్రారంభిస్తారు? కేరళ. ఇది మనకి మే 2 మే 2025 ప్రధానమంత్రి మోదీ వింజిమ్జిమ్ అంతర్జాతీయ నౌకాశ్రయాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే కేరళ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏ దేశంతో భారతదేశ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 99.2 బిలియన్లకు పెరిగింది? ఆప్షన్ సి చైనా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏ దేశంతో భారతదేశ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 99.2 బిలియన్లకు పెరిగింది అంటే ఆప్షన్ సి చైనా. ఓకే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతుల శాతం ఎంత పెరిగాయి? ఆప్షన్ డి 19%. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు 19% అయితే పెరగడం జరిగింది. ఏ జాతీయ ఉద్యానవనం నుండి 2 చిరుతలను మధ్యప్రదేశ్ లోని గాంధీ సాగర్ అభయారణ్యానికి తరలించారు? ఆప్షన్ బి కునో నేషనల్ పార్క్. ఏ జాతీయ ఉద్యానవనం నుండి 2 చిరుతలను మధ్యప్రదేశ్ లోని గాంధీ సాగర్ అభయారణ్యానికి తరలించారు అంటే ఆప్షన్ బి కునో నేషనల్ పార్క్. భారతదేశ విదేశీ మారక ద్రవ్య మార్కెట్ టర్నోవర్ ఎంత రెట్టింపు అయింది, ఎంత మొత్తానికి చేరుకుంది? ఆప్షన్ సి $60 బిలియన్. భారతదేశ విదేశీ మారక ద్రవ్య మార్కెట్ టర్నోవర్ ఎంత రెట్టింపు అయింది, ఎంత మొత్తానికి చేరుకుంది అంటే ఆప్షన్ సి $60 మిలియన్ల. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టడానికి 500 కోట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆప్షన్ బి పంజాబ్. పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని అరికట్టడానికి 500 కోట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ బి పంజాబ్. ప్రపంచ పని ప్రదేశ భద్రత మరియు ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ బి 28 ఏప్రిల్. ప్రపంచ పని ప్రదేశ భద్రత మరియు ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ బి 28 ఏప్రిల్. ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి APEDA వ్యవసాయ సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించింది? ఆప్షన్ బి ఒడిశా. ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి APEDA వ్యవసాయ సామర్థ్య నిర్మాణ క్రమాన్ని నిర్వహించింది అంటే ఆప్షన్ బి ఒడిశా. ఇటీవల మరణించిన MGS నారాయణ్ ఎవరికి ప్రసిద్ధి చెందారు? ఇటీవల మరణించిన MGS నారాయణ్ ఎవరికి ప్రసిద్ధి చెందారు అంటే చరిత్రకారుడు.
ఈయన ఆప్షన్ సి ఆన్సర్ చరిత్రకారుడు. నెక్స్ట్ ఆయుష్మాన్ వయోవందన కార్డు ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఆయుష్మాన్ వయోవందన కార్డు ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఓడరేవు పేలుడు కారణంగా ఏప్రిల్ 28ని జాతీయ సంతాప దినంగా ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్ డి ఇరాన్. ఓడరేవు పేలుడు కారణంగా ఏప్రిల్ 28ని జాతీయ సంతాప దినంగా ప్రకటించిన దేశం ఆప్షన్ డి ఇరాన్. భారతదేశంలోని ఏకైక తోడేళ్ల అభయారణ్యం అయిన మహువాదర్ తోడేళ్ల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి జార్ఖండ్. భారతదేశంలోని ఏకైక తోడేళ్ల అభయారణ్యం అయిన మహువాదర్ తోడేళ్ల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆప్షన్ సి జార్ఖండ్. ఫిజీ అత్యున్నత పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీతో ఎవరిని సత్కరించారు? ఆప్షన్ సి మధుసూదన్ సాయి. ఫిజీ అత్యున్నత పురస్కారం కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీతో ఎవరిని సత్కరించారు అంటే ఆప్షన్ సి మధుసూదన్ సాయి. నెక్స్ట్ ఎబోలా సూడాన్ వైరస్ వ్యాప్తి ముగింపును ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్ బి ఉగాండా. ఎబోలా సూడాన్ వైరస్ వ్యాప్తి ముగింపును ప్రకటించిన దేశం ఏది అంటే ఆప్షన్ బి ఉగాండా. ప్రపంచ సామాజిక నివేదిక 2025ను ఎవరు విడుదల చేశారు? ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి. ప్రపంచ సామాజిక నివేదిక 2025ను ఎవరు విడుదల చేశారు అంటే ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా ఏ రాష్ట్రం గణనీయమైన నష్టాలను చవిచూసింది అంటే ఆప్షన్ సి మిజోరాం. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా ఏ రాష్ట్రం గణనీయమైన నష్టాలను చవిచూసింది అంటే మిజోరాం. లాపు ఫిలిపినో ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది? కెనడా. లాపు ఫిలిపినో ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది అంటే కెనడా. రియల్ మాడ్రిడ్ ను ఓడించి కోపా డెల్ రే కప్ ను గెలుచుకున్న ఫుట్బాల్ క్లబ్ ఏది? ఆన్సర్ బి బార్సిలోనా. రియల్ మాడ్రిడ్ ను ఓడించి కోపా డెల్ రే కప్ ను గెలుచుకున్న ఫుట్బాల్ క్లబ్ ఏది అంటే ఆప్షన్ బి బార్సిలోనా. అంతర్జాతీయ జీరో వేస్ట్ డే ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ సి మార్చి 30. అంతర్జాతీయ జీరో వేస్ట్ డే ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఆప్షన్ సి మార్చి 30. మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ కు ప్రధానమంత్రి మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆప్షన్ బి నాగపూర్. మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ కు ప్రధానమంత్రి మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు అంటే ఆప్షన్ బి నాగపూర్. మారుతి సుజుకి పూర్తి సమయం డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ సునీల్ కక్కర్. మారుతి సుజుకి పూర్తి సమయం డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ సునీల్ కక్కర్. ఏ రాష్ట్ర ప్రభుత్వం మొదటి చిరుతపులి సఫారీ స్థలాన్ని అభివృద్ధి చేస్తుంది అంటే ఆప్షన్ సి పంజాబ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం మొదటి చిరుతపులి సఫారీ స్థలాన్ని అభివృద్ధి చేస్తుంది అంటే ఆప్షన్ సి పంజాబ్. నెక్స్ట్ బహుళజాతి ఉమ్మడి వైమానిక విన్యాసం INIOCHOS 2025 ఏ దేశంలో ప్రారంభమైంది అంటే ఆప్షన్ బి ఈజిప్ట్. బహుళజాతి ఉమ్మడి వైమానిక విన్యాసం INIOCHOS 2025 ఏ దేశంలో ప్రారంభమైంది అంటే ఆప్షన్ బి ఈజిప్ట్. ఇటీవల రాజస్థాన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి మార్చి 30. ఇటీవల రాజస్థాన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి మార్చి 30. పిల్లల కోసం ప్రత్యేక వేసవి సెలవుల క్యాలెండర్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ సి నరేంద్ర మోదీ. పిల్లల కోసం ప్రత్యేక వేసవి సెలవుల క్యాలెండర్ ను ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ సి నరేంద్ర మోదీ. నెక్స్ట్ రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా నాణ్యమైన బియ్యాన్ని అందించే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆప్షన్ బి తెలంగాణ. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా నాణ్యమైన బియ్యాన్ని అందించే పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆప్షన్ బి తెలంగాణ. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ భారతదేశాన్ని సందర్శించారు అంటే ఆప్షన్ సి చిలీ. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ భారతదేశాన్ని సందర్శించారు అంటే ఆప్షన్ సి చిలీ. ఇటీవల తాష్కెంట్ ఓపెన్ ఎగ్జామో మెమోరియల్ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ బి నిహాల్ సరీన్. ఇటీవల తాష్కెంట్ ఓపెన్ ఎగ్జామో మెమోరియల్ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ బి నిహాల్ సరీన్. నెక్స్ట్ పురుషుల హాకీ హీరో ఆసియా కప్ 2025 ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ డి బీహార్. పురుషుల హాకీ హీరో ఆసియా కప్ 2024 ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ డి బీహార్. ఉత్కల్ దివస్ ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి ఏప్రిల్ 1. ఉత్కల్ దివస్ ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఆప్షన్ బి ఏప్రిల్ 1. వికసిత్ భారత్ యువ సంసద్ 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ సి న్యూఢిల్లీ. వికసిత్ భారత్ యువ సంసద్ 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ సి న్యూఢిల్లీ. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ మధ్యలో వస్తుంటాయి, ఎందుకంటే ఆపకుండా కంటిన్యూస్ గా ఏదో ఒకటి చెప్తూనే ఉంటున్నా కదా, కొంచెం గొంతు అలానే ఉంటుంది.
సో అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే మనకి ఇంకా టైం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఏ రాష్ట్రంలో 800 కోట్లకు పైగా విలువైన పథకాలను మరియు ప్రాజెక్టులను ప్రారంభించారు? ఆప్షన్ బి బీహార్. హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఏ రాష్ట్రంలో 800 కోట్లకు పైగా విలువైన పథకాలు మరియు ప్రాజెక్టులను ప్రారంభించారు అంటే ఆప్షన్ బి బీహార్. నెక్స్ట్, భారతదేశం ఏ దేశంతో కలిసి టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ ను నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ సి అమెరికా. భారతదేశం ఏ దేశంతో కలిసి టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ సి అమెరికా. సో ప్లీజ్ మన ఛానల్ కి మీ అందరు సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. ఏం ఆశించకుండా మీ అందరి కోసం చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు మాత్రం నా కోసం చేయాల్సింది ఒక సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్, వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్. అంతేనమ్మా, నేను అంతకు మించి ఇంకేం అడగను. నెక్స్ట్, ఫ్రామ్ 2 మిషన్ ని ఎవరు విజయవంతంగా ప్రారంభించారు? ఆప్షన్ బి స్పేస్ ఎక్స్. ఫార్మ్ 2 మిషన్ ని ఎవరు విజయవంతంగా ప్రారంభించారు అంటే ఆప్షన్ బి స్పేస్ ఎక్స్. నేను ఆల్రెడీ అన్ని క్లాసెస్, అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ టాపిక్ వైజ్ బిట్స్ వీడియోస్ అండ్ అలాగే క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ కూడా చేసేసాను. ట్రిక్స్ వీడియో కూడా చేశాను. మీకు తెలియని క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ అనేది ప్రతిదీ వీడియో డిస్క్రిప్షన్ లో, ఈ వీడియోనే కాదు ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని కూడా ఉంటూ ఉంటాయి, చూసుకోవడం మీదే లేట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 47వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. 47వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న రాష్ట్రం ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఇటీవల సర్హుల్ పండుగ ఎక్కడ జరుపుకున్నారు? ఆప్షన్ సి జార్ఖండ్. ఇటీవల సర్హుల్ పండుగ ఎక్కడ జరుపుకున్నారు? ఆప్షన్ సి జార్ఖండ్. ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి పూనం గుప్తా. ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ బి పూనం గుప్తా. నెక్స్ట్, ఇటీవల పథకం గెలుచుకున్న భారతీయ మహిళా గుర్రపు స్వారీ నిహారిక సింఘానియా ఎవరు? ఆప్షన్ సి బంగారం. ఇటీవల ఏ పథకం అంటే బంగారు పథకం గెలుచుకున్న భారతీయ మహిళా గుర్రపు స్వారీ. ఇది కొంచెం క్వశ్చన్ రాంగ్ గా ఉంది, ఇది పట్టించుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఆర్మీ కమాండర్ల సమావేశం 2025 ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఆర్మీ కమాండర్ల సమావేశం 2025 ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు? ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు అంటే ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. హిందీ రంగ్ మంచ్ దివస్ ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి ఏప్రిల్ 3. హిందీ రంగ్ మంచ్ దివస్ ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఏప్రిల్ 3. నెక్స్ట్, ద గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ సి సంజీవ్ చోప్రా. ది గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే ఆప్షన్ సి సంజీవ్ చోప్రా. నెక్స్ట్, రైల్వే స్టేషన్లలో సౌరశక్తిని ఏర్పాటు చేయడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే ఆప్షన్ డి రాజస్థాన్. రైల్వే స్టేషన్లలో సౌరశక్తిని ఏర్పాటు చేయడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే ఆప్షన్ డి రాజస్థాన్. స్టార్టప్ మహాకుంభ్ 2వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. స్టార్టప్ మహాకుంభ్ 2వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్, పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి శివసుబ్రహ్మణ్యం రామన్. పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ బి శివసుబ్రహ్మణ్యం రామన్. నెక్స్ట్, వేవ్స్ 2025 లో పాల్గొనడానికి భారతదేశం ఏ దేశాన్ని ఆహ్వానించింది? ఆప్షన్ బి చిలీ. వేవ్స్ 2025 లో పాల్గొనడానికి భారతదేశం ఏ దేశాన్ని ఆహ్వానించింది అంటే ఆప్షన్ బి చిలీ. అంతర్జాతీయ మైన్ అవగాహన దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి ఏప్రిల్ 4. అంతర్జాతీయ మైన్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఏప్రిల్ 4. నెక్స్ట్, ఐఎస్ఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ కప్ 2025 ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి బ్యూనస్ ఎయిర్స్. ఐఎస్ఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ కప్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆప్షన్ సి బ్యూనస్ ఎయిర్స్. నెక్స్ట్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆప్షన్ సి హెచ్ శంకర్. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆప్షన్ సి హెచ్ శంకర్. నెక్స్ట్, ఇటీవల విడుదలైన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో భారతదేశం ఏ స్థానాన్ని దక్కించుకుంది? ఆప్షన్ సి 36. ఇటీవల విడుదలైన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో భారతదేశం ఏ స్థానాన్ని దక్కించుకుంది అంటే ఆప్షన్ సి 36వ స్థానం.
ఏసీసీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి మెహ్సిన్ నఖ్వీ. ఏసీసీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి మెహ్సిన్ నఖ్వీ. ఇటీవల మరణించిన మనోజ్ కుమార్ ఏ వృత్తికి చెందినవారు? ఆప్షన్ బి నటుడు. ఇటీవల మరణించిన మనోజ్ కుమార్ ఏ వృత్తికి చెందినవారు అంటే ఆప్షన్ బి నటుడు. ఇటీవల జాతీయ సముద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి ఏప్రిల్ 5. ఇటీవల జాతీయ సముద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి ఏప్రిల్ 5. ఏ రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో ఎన్సీఆర్టీ పాఠ్యాంశాలను తప్పనిసరి చేశారు? ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో ఎన్సీఆర్టీ పాఠ్యాంశాలను తప్పనిసరి చేశారు అంటే ఉత్తరప్రదేశ్. ఓకే, నెక్స్ట్ మోటో జీపీ అమెరికా గ్రాండ్ పిక్స్ 2025 ని ఎవరు గెలుచుకున్నారు? మోటో జీపీ అమెరికా గ్రాండ్ పిక్స్ 2025 ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి ఫ్రాన్సిస్కో బాగ్నయా. ఫ్రాన్సిస్కో బాగ్నయా. సారీ, ఈ స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఒక్కొక్కసారి ఇలానే పాడు చేస్తుంది మైండ్ని. ఇట్స్ ఓకే. ఇటీవల జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్ 2025లో పథకాల జాబితా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ఏది అంటే ఆప్షన్ డి భారతదేశం. ఇటీవల జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్ 2025లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ఏది అంటే ఆప్షన్ డి భారతదేశం. పోలాండ్ అణ్వాయుధాలను మోహరించాలని క్రింది దేశాలలో ఏది అమెరికాను కోరింది అంటే ఆప్షన్ బి పోలాండ్. పోలాండ్ లో అణ్వాయుధాలను మోహరించాలని క్రింది దేశాల్లో ఏది అమెరికాను కోరింది అంటే ఆప్షన్ బి పోలాండ్. అన్ని మొబైల్లోనే చేస్తానండి, నాకేం పెద్ద ల్యాప్టాప్స్ అవన్నీ ఏం లేవు, సో వచ్చినంతలో చేస్తున్నా. నెక్స్ట్, ఉపగ్రహ ప్రయోగం ద్వారా దాదాపు 143 మిలియన్ల విదేశీ ఆదాయాన్ని ఆర్జించింది ఏది అంటే ఆప్షన్ డి ఇస్రో. ఉపగ్రహ ప్రయోగం ద్వారా దాదాపు 143 మిలియన్ల విదేశీ ఆదాయాన్ని ఆర్జించింది ఏది అంటే ఇస్రో. నెక్స్ట్, ఇటీవల జరిగిన మొదటి G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా. ఇటీవల జరిగిన మొదటి G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ ను సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా. ఇటీవల ఐసిఐసిఐ బ్యాంక్ క్రింది వారిలో ఎవరిని భద్రతా కార్యకలాపాల అధిపతిగా నియమించింది అంటే ఆప్షన్ సి కమల్ వాలి. ఇటీవల ఐసిఐసిఐ బ్యాంక్ క్రింది వారిలో ఎవరిని భద్రతా కార్యకలాపాల అధిపతిగా నియమించింది అంటే ఆప్షన్ సి కమల్ వాలి. ఇటీవల యునెస్కో తాత్కాలిక జాబితాలో భారతదేశం ఎన్ని ఆస్తులను చేర్చింది అంటే ఆప్షన్ బి 6. ఇటీవల యునెస్కో తాత్కాలిక జాబితాలో భారతదేశం ఎన్ని ఆస్తులను చేర్చింది అంటే 6 ఆస్తులను. నెక్స్ట్, ఇటీవల తేజ్ MK1 TEJS MK1 నమూనా నుండి ASTRA అస్త్రాక్షిపణి విజయవంతమైన పరీక్ష క్రింది వాటిలో దేనిలో జరిగింది అంటే ఆప్షన్ ఏ ఒడిశా. ఇటీవల TEJS MK1 నమూనా నుండి ASTRA క్షిపణి విజయవంతమైన పరీక్ష క్రింది వాటిలో దేనిలో జరిగింది అంటే ఆప్షన్ ఏ ఒడిశా. ఇటీవల భారతదేశ సాఫ్ట్వేర్ మరియు ఐటీ సేవల ఎగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయంటే ఆప్షన్ సి 200. ఇటీవల భారతదేశ సాఫ్ట్వేర్ మరియు ఐటీ సేవల ఎగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయంటే $200 కు. నెక్స్ట్, ఇటీవల టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం. ఇటీవల టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర జీవ వైవిధ్య కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించారు అంటే ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర జీవ వైవిధ్య కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించారు అంటే ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, వేవ్స్ 2025 వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ మొదటి ఎడిషన్ మే 1 నుండి 4 వరకు ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ ముంబై. ఇది మీకు మార్చిలో వచ్చిన కరెంట్ అఫైర్ కాబట్టి మేలో, మన ఎగ్జామ్ అయ్యేసరికి మేలో కూడా అయిపోద్ది కాబట్టి సో ప్రాబ్లం లేదు. వేవ్స్ 2025 వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ మొదటి ఎడిషన్ మే 1 నుండి 4 వరకు ఎక్కడ జరుగుతుంది అంటే ముంబైలో. నెక్స్ట్, ఇటీవల జెమ్మా GEMMA3 AI మోడల్ ని ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ డి గూగుల్. ఇటీవల GEMMA3 AI మోడల్ ని ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ డి గూగుల్. ఇటీవల ఫిట్ ఇండియా కార్నివల్ కింది వాటిలో
దేనిలో నిర్వహించబడింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఇటీవల ఫిట్ ఇండియా కార్నివాల్ క్రింది వాటిలో దేనిలో నిర్వహించబడింది అంటే ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఇటీవల నాసా మరియు క్రింది అంతరిక్ష సంస్థలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ప్రయాణికులను తిరిగి తీసుకురావడానికి కొత్త మానవ సహిత మిషన్ ను ప్రారంభించాయి. ఆప్షన్ ఏ స్పేస్ ఎక్స్. ఇటీవల నాసా మరియు స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ప్రయాణికులను తిరిగి తీసుకోవడానికి కొత్త మానవ సహిత మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవలే రమాకాంత్ రథ్ మరణించారు. క్రింది వారిలో ఆయన ఎవరు? కవి. ఆప్షన్ బి కవి. ఇటీవలే రమాకాంత్ రథ్ మరణించారు. అయితే ఈ రమాకాంత్ రథ్ అనేవారు కవి. నెక్స్ట్, ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ IML 2025 ఈవెంట్ ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ బి ఇంగ్లాండ్ మాస్టర్స్. ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ IML 2025 ఈవెంట్ ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇంగ్లాండ్ మాస్టర్స్. ఇటీవల ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన క్రింది దేశంలో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం? ఆప్షన్ సి మహారాష్ట్ర. ఇటీవల ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన క్రింది దేశాల్లో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం మహారాష్ట్ర. యూకేలోని లండన్ లో సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025 కి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు అంటే ఆప్షన్ బి RBI. యూకేలోని లండన్ లో సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025 కి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు అంటే RBI. ఏ రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ భవనాలను హోటళ్లుగా అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ భవనాలను హోటళ్లుగా అభివృద్ధి చేస్తుంది అంటే ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. 26వ ఫ్లోరా ఎక్స్పో ఇటీవల ఎక్కడ ముగిసింది? ఆప్షన్ సి నేపాల్. 26వ ఫ్లోరా ఎక్స్పో ఇటీవల ఎక్కడ ముగిసింది అంటే ఆప్షన్ సి నేపాల్. నెక్స్ట్, ఇటీవల ఆస్ట్రేలియా గ్రాండ్ పిక్స్ 2025 ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి లాండో నోరిస్. ఇటీవల ఆస్ట్రేలియా గ్రాండ్ పిక్స్ 2025 ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి లాండో నోరిస్. నెక్స్ట్, ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు విద్యా ఉద్యానవనం మరియు అటవీ రంగాల్లో 5 ఒప్పందాలపై సంతకం చేశాయి అంటే ఆప్షన్ డి న్యూజిలాండ్. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు విద్యా ఉద్యానవనం మరియు అటవీ రంగాల్లో 5 ఒప్పందాలపై సంతకం చేశాయి అంటే ఆప్షన్ డి న్యూజిలాండ్. ఇటీవల చైనా అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్లతో కూడిన 2వ కొత్త జలాంతర్గామికి క్రింది వాటిలో ఏ దేశానికి అప్పగించింది అంటే ఆప్షన్ ఏ పాకిస్తాన్. ఇటీవల చైనా అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్లతో కూడిన 2వ కొత్త జలాంతర్గామికి క్రింది వాటిలో ఏ దేశానికి అప్పగించింది అంటే ఆప్షన్ ఏ పాకిస్తాన్. ఇటీవల అమెరికా ఎన్ని దేశాల పౌరులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది? ఆప్షన్ బి 43. ఇటీవల అమెరికా ఎన్ని దేశాల పౌరులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది అంటే ఆప్షన్ బి 43. అస్సాంలోని డెర్గావ్లో కొత్తగా నిర్మించిన లచిత్ బోర్ఫుకాన్ పోలీస్ అకాడమీ ఇటీవల ఎవరు ప్రారంభించారో? ఆప్షన్ ఏ అమిత్ షా. అస్సాంలోని డెర్గావ్లో కొత్తగా నిర్మించిన లచిత్ బోర్ఫుకాన్ పోలీస్ అకాడమీని ఇటీవల ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ ఏ అమిత్ షా. ఇటీవల 7వ వార్షిక హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ ఆటగాడి అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి హర్మన్ ప్రీత్ సింగ్. ఇటీవల 7వ వార్షిక హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ ఆటగాడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి హర్మన్ ప్రీత్ సింగ్. ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో చేర్చారు? ఆప్షన్ ఏ భారతదేశం. ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో చేర్చారు అంటే ఆప్షన్ ఏ భారతదేశం. ఎమిలీ డక్వాని ఇటీవల మరణించారు. ఈ క్రింది వారిలో ఆమె ఎవరు అంటే నటి. ఎమిలీ డక్వాని ఇటీవల మరణించారు. క్రింది వారిలో ఎవరు అంటే ఆమె నటి. క్రింది నటులలో ఇటీవల ఫిట్ ఇండియా ఐకాన్ గా ఎంపికైంది ఎవరు అంటే ఆయుష్మాన్ ఖురానా. ఆప్షన్ సి. ఈ క్రింది నటులలో ఇటీవల ఫిట్ ఇండియా ఐకాన్ గా ఎంపికైంది ఎవరు అంటే ఆప్షన్ సి ఆయుష్మాన్ ఖురానా. ఇటీవల అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ డి మార్చ్ 15. ఇటీవల అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు అంటే ఆప్షన్ డి మార్చ్ 15. క్రింది ఏ రాష్ట్రంలో ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాల సంఖ్య 392కు పెరిగింది? ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. క్రింది రాష్ట్రాల్లో ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాల సంఖ్య 392కి పెరిగింది అంటే ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. ఇటీవల స్టూవర్ట్ యంగ్ ఈ క్రింది ఏ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ ఏ ట్రినిడాడ్ మరియు టొబాగో. ఇటీవల స్టూవర్ట్ యంగ్ ఈ క్రింది ఏ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఆప్షన్ ఏ ట్రినిడాడ్ మరియు టొబాగో. క్రింది వారిలో ఎవరు అంతరిక్ష అనువర్తనాల కోసం 32-బిట్ మైక్రో ప్రాసెసర్ ను అభివృద్ధి చేశారు? ఆప్షన్ సి ఇస్రో.
క్రింది వారిలో ఎవరు అంతరిక్ష అనువర్తనాల కోసం 32-బిట్ మైక్రో ప్రాసెసర్ ను అభివృద్ధి చేశారు అంటే ఆప్షన్ సి ఇస్రో. ఇటీవల ఖాట్మండు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ డాక్టర్ అచ్యుత ప్రసాద్ వాగ్లే. ఇటీవల ఖాట్మండ్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ డాక్టర్ అచ్యుత్ ప్రసాద్ వాగ్లే. ఇటీవల ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క 2వ ఎడిషన్ క్రింది వాటిలో దేనిలో ప్రారంభించబడింది ఆప్షన్ సి న్యూఢిల్లీ. ఇటీవల ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క 2వ ఎడిషన్ క్రింది వాటిలో దేనిలో ప్రారంభించబడింది అంటే ఆప్షన్ సి న్యూఢిల్లీ. ఇటీవల ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు ఆప్షన్ బి ఫిబ్రవరి 27. ఇటీవల ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు ఆప్షన్ బి ఫిబ్రవరి 27. ఇటీవల అంతరిక్ష వికిరణంపై అంతర్జాతీయ రేడియో బయాలజీ సమావేశం క్రింది వాటిలో దేనిలో ప్రారంభమైంది ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఇటీవల అంతరిక్ష వికిరణంపై అంతర్జాతీయ రేడియో బయాలజీ సమావేశం క్రింది వాటిలో దేనిలో ప్రారంభమైంది ఆప్షన్ బి న్యూఢిల్లీ. క్రింది వాటిలో ఏ రాష్ట్రం అన్ని పాఠశాలల్లో పంజాబీ బోధన తప్పనిసరి చేసింది ఆప్షన్ సి పంజాబ్. క్రింది వాటిలో ఏ రాష్ట్రం అన్ని పాఠశాలల్లో పంజాబీ బోధన తప్పనిసరి చేసింది ఆప్షన్ సి పంజాబ్. ఇటీవల 9వ ఎవాల్వ్ ఎడిషన్ ను ప్రారంభించిన బ్యాంక్ ఏది ఆప్షన్ ఏ యాక్సిస్ బ్యాంక్. ఇటీవల 9వ ఎవాల్వ్ ఎడిషన్ ను ప్రారంభించిన బ్యాంక్ ఏది ఆప్షన్ ఏ యాక్సిస్ బ్యాంక్. క్రింది వారిలో ఇటీవల మరణించిన హ్యాక్ మ్యాన్ ఎవరు నటుడు. క్రింది వారిలో ఇటీవల మరణించిన హ్యాక్ మ్యాన్ ఎవరు అంటే ఆప్షన్ సి నటుడు. ఇటీవల డిపిఐఐటి డిపార్ట్మెంటల్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ భారత్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ప్రోత్సహించడానికి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ ఏ పేటిఎం. ఇటీవల డిపిఐఐటి డిపార్ట్మెంటల్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ భారతదేశ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ను ప్రోత్సహించడానికి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే పేటిఎం తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల పిల్లలకు ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది ఆప్షన్ సి రాజస్థాన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల పిల్లలకు ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది అంటే ఆప్షన్ సి రాజస్థాన్. ఇటీవల కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ క్రింది వాటిలో దేనిలో ఇండియా కాలింగ్ సమ్మిట్ 2025 ను ప్రారంభించారు ఆప్షన్ బి ముంబై. ఇటీవల కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ క్రింది వాటిలో దేనిలో ఇండియా కాలింగ్ సమ్మిట్ 2025 ను ప్రారంభించారు అంటే ఆప్షన్ బి ముంబై. ఇటీవల ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 112వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారో ఆప్షన్ సి సుమితా దావ్రా. ఇటీవల ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ 112వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే ఆప్షన్ సి సుమితా దావ్రా. ఐఎస్ఎస్ఎఫ్ షార్ట్ గన్ ప్రపంచ కప్ క్రింది వాటిలో దేనిలో జరుగుతుంది ఆప్షన్ డి సైప్రస్. ఐఎస్ఎస్ఎఫ్ షార్ట్ గన్ ప్రపంచ కప్ క్రింది వాటిలో దేనిలో జరుగుతుంది అంటే ఆప్షన్ డి సైప్రస్. నెక్స్ట్ ఇటీవల 2025 బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న దేశం ఏది ఆప్షన్ ఏ ఇండోనేషియా. ఇటీవల 2025 బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న దేశం ఏది ఆప్షన్ ఏ ఇండోనేషియా. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రి క్రింది విమానాశ్రయాల్లోని ఏ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ను ప్రారంభించారు. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రి క్రింది విమానాశ్రయాల్లోని ఏ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ను ప్రారంభించారో ఆప్షన్ ఏ చెన్నై విమానాశ్రయం. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రి క్రింది విమానాశ్రయాల్లో ఏ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ను ప్రారంభించారు అంటే ఆప్షన్ ఏ చెన్నై విమానాశ్రయం. నెక్స్ట్ ఇటీవల న్యోకుమ్ యులోత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల న్యోకుమ్ యులోత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు అంటే ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి బోర్డులో డైరెక్టర్ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆప్షన్ సి సుమన్ కుమార్. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి బోర్డులో డైరెక్టర్ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆప్షన్ సి సుమన్ కుమార్. నెక్స్ట్ క్రింది వారిలో రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ ఎన్ చంద్రశేఖరన్. క్రింది వారిలో రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ ఎన్ చంద్రశేఖరన్.
ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారో ఆప్షన్ ఏ మార్చి 8. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ ఏ మార్చి 8. శాస్త్రవేత్తలారా, క్రింది దేశాల్లో భూమిపై అత్యంత పురాతనమైన ఉల్కను గుర్తించింది ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. శాస్త్రవేత్తలారా, క్రింది దేశాల్లో భూమిపై అత్యంత పురాతనమైన ఉల్కను గుర్తించింది ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. ఇటీవల బెంగళూరు నగర విశ్వవిద్యాలయం క్రింది వారిలో ఎవరి పేరు మీద పెట్టబడింది? ఆప్షన్ ఏ డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇటీవల బెంగళూరు నగర విశ్వవిద్యాలయం క్రింది వారిలో ఎవరి పేరు మీద పెట్టబడింది అంటే ఆప్షన్ ఏ డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇటీవల ఆల్ ఇండియా ఉమెన్ అడ్వకేట్ కాన్ఫరెన్స్ ఈ క్రింది వాటిలో ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఇటీవల ఆల్ ఇండియా విమెన్ అడ్వకేట్స్ కాన్ఫరెన్స్ ఈ క్రింది వాటిలో ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్, ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు వాణిజ్యం, పెట్టుబడి మరియు సాంకేతిక సంబంధాలను పెంపొందించుకోవడానికి అంగీకరించాయి? ఆప్షన్ బి ఐర్లాండ్. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు వాణిజ్యం, పెట్టుబడి మరియు సాంకేతిక సంబంధాలను పెంపొందించుకోవడానికి అంగీకరించాయి అంటే ఆప్షన్ బి ఐర్లాండ్. ఇటీవల భారతదేశం T-72 ట్యాంకులకు ఇంజిన్ల సరఫరా కోసం క్రింది వాటిలో ఏ దేశ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ సి రష్యా. ఇటీవల భారతదేశం T-72 ట్యాంకులను ఇంజిన్ల సరఫరా కోసం క్రింది వాటిలో ఏ దేశ సంస్థతో ఒప్పందం సంతకం చేసింది అంటే ఆప్షన్ సి రష్యా. ఇటీవల 5వ ఆసియా మహిళల కబడ్డీ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ డి భారతదేశం. ఇటీవల 5వ ఆసియా మహిళల కబడ్డీ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ డి భారతదేశం. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం వార్తల కంటెంట్ ను పర్యవేక్షించడానికి మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్ సి మహారాష్ట్ర. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం వార్తల కంటెంట్ ను పర్యవేక్షించడానికి మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అంటే ఆప్షన్ సి మహారాష్ట్ర. ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ క్రింది వాటిలో దేనితో తక్కువ స్థాయి రవాణా చేయగల రాడార్ కొనుగోలు కోసం ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ సి బిఈఎల్. ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ క్రింది వాటిలో దేనితో తక్కువ స్థాయి రవాణా చేయగల రాడార్ కొనుగోలు కోసం ఒప్పందంపై సంతకం చేసింది అంటే బిఈఎల్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ సెర్చ్ ఇంజిన్ ను ప్రారంభించింది? ఆప్షన్ డి పంజాబ్. క్రింది వాటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ సెర్చ్ ఇంజిన్ ను ప్రారంభం చేసింది అంటే ఆప్షన్ డి పంజాబ్. ఇటీవల ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్ 2025 క్రింది వాటిలో దేనిలో నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఇటీవల ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్ 2025 క్రింది వాటిలో దేనిలో నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ డి న్యూఢిల్లీ. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోగోలో రూపాయి స్థానంలో తమిళ చిహ్నాన్ని చేర్చింది? ఆప్షన్ ఏ తమిళనాడు. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోగోలో రూపాయి స్థానంలో తమిళ చిహ్నాన్ని చేర్చింది అంటే ఆప్షన్ ఏ తమిళనాడు. క్రింది వారిలో శాంతి మరియు స్థిరత్వానికి గోల్డ్ మెర్క్యూరీ అవార్డును గెలుచుకున్నది ఎవరు? ఆప్షన్ బి దలైలామా. క్రింది వారిలో శాంతి మరియు స్థిరత్వానికి గోల్డ్ మెర్క్యూరీ అవార్డును గెలుచుకున్నది ఎవరు? ఆప్షన్ బి దలైలామా. ఇటీవల సయ్యద్ అబిద్ ఆలీ మరణించారు. ఈ క్రింది వారిలో ఆయన ఎవరు? ఆప్షన్ ఏ క్రికెటర్. ఇటీవల సయ్యద్ అబిద్ ఆలీ మరణించారు. ఈ క్రింది వారిలో ఆయన ఎవరు అంటే ఆప్షన్ ఏ క్రికెటర్. ఇటీవల భారతదేశ అటవీ ప్రాంతం క్రింది వాటిలో ఎన్ని శాతానికి పెరిగింది? ఆప్షన్ డి 25.17%. ఇటీవల భారతదేశ అటవీ ప్రాంతం క్రింది వాటిలో ఎన్ని శాతానికి పెరిగింది? ఆప్షన్ డి 25.17. ఇటీవల ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశం ఏది? ఆప్షన్ డి భారతదేశం. ఇటీవల ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశం ఏది? ఆప్షన్ డి భారతదేశం. ఇటీవల మాథో నగరం అని పిలువబడే వార్షిక సన్యాసుల పండుగ క్రింది వాటిలో దేనిలో ప్రారంభమైంది? ఆప్షన్ బి లడఖ్. ఇటీవల మాథో నగరం అని పిలువబడే వార్షిక సన్యాసుల పండుగ క్రింది వాటిలో దేనిలో ప్రారంభమైంది అంటే ఆప్షన్ బి లడఖ్. ఇటీవల దేశంలోని మొట్టమొదటి శాశ్వత కళాగ్రామం క్రింది ఏ నగరంలో నిర్మించబడుతుంది అంటే ఆప్షన్ ఈ ప్రయాగ్రాజ్. ఇటీవల దేశంలోని మొట్టమొదటి శాశ్వత కళాగ్రామం క్రింది ఏ నగరంలో నిర్మించబడుతుంది అంటే ఆప్షన్ ఏ ప్రయాగరాజ్. ఇటీవల ప్రభుత్వం అవామీ యాక్షన్ కమిటీ మరియు జమ్మూ కాశ్మీర్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పై ఎన్ని సంవత్సరాల నిషేధం వేసింది అంటే 5 సంవత్సరాలు. ఆప్షన్ ఏ. ఇటీవల ప్రభుత్వం అవామీ యాక్షన్ కమిటీ మరియు జమ్మూ కాశ్మీర్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పై ఎన్ని సంవత్సరాలు నిషేధం విధించింది అంటే ఆప్షన్ ఏ 5. 5 రోజుల హనీ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ముగిసింది? ఆప్షన్ బి నేపాల్. 5 రోజుల హనీ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ముగిసింది అంటే ఆప్షన్ బి నేపాల్. క్రింది వాటిలో ఏ జట్టు ఇటీవల ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ గెలుచుకుంది? ఆప్షన్ సి హర్యానా స్టీలర్స్. క్రింది వాటిలో ఏ జట్టు ఇటీవల ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ గెలుచుకుంది అంటే ఆప్షన్ సి హర్యానా స్టీలర్స్.
భారత ఎన్నికల సంఘం యొక్క ఇటీవల డేటా ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మహిళా ఓటర్ల శాతం ఉన్న దేశం ఏది? ఆప్షన్ డి పుదుచ్చేరి. భారత ఎన్నికల సంఘం యొక్క ఇటీవల డేటా ప్రకారం 2024 లోక్సభలో ఎన్నికల్లో అత్యధిక మహిళా ఓటర్ల శాతం ఉన్న దేశం ఏది? ఆప్షన్ డి పుదుచ్చేరి. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు నమూనాను ఇటీవల ఏ దేశం ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ ఏ చైనా. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు నమూనాను ఇటీవల ఏ దేశం ప్రవేశపెట్టబడింది అంటే ఆప్షన్ ఏ చైనా. ఏ దేశ మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ ఇటీవల మరణించాడు? ఆప్షన్ సి అమెరికా. ఏ దేశ మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ ఇటీవల మరణించాడు అంటే ఆప్షన్ సి అమెరికా. 2025లో మొదటిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ను ఎవరు హోస్ట్ చేశారు? ఆప్షన్ ఏ భారతదేశం. 2025లో మొదటిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ను ఎవరు హోస్ట్ చేశారు అంటే ఆప్షన్ ఏ భారతదేశం. నెక్స్ట్, ఇటీవల కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ లో క్రింది వాటిలో ఏ భారతీయ క్రీడాకారుడు 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు? ఆప్షన్ సి లక్ష్య సేన్. ఇటీవల కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ లో క్రింది వాటిలో ఏ భారతీయ క్రీడాకారుడు 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు అంటే ఆప్షన్ సి లక్ష్య సేన్. నెక్స్ట్, ఇటీవల మోటార్ సైకిల్ డ్రాగ్ రేసింగ్ లో 15వ జాతీయ టైటిల్ ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది ఎవరు? ఆప్షన్ ఏ హేమంత్ ముదప్ప. ఇటీవల మోటార్ సైకిల్ డ్రాగ్ రేసింగ్ లో 15వ జాతీయ టైటిల్ ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది ఎవరు అంటే ఆప్షన్ ఏ హేమంత్ ముదప్ప. నెక్స్ట్, ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేశాయి? ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేశాయంటే ఆప్షన్ డి ఆస్ట్రేలియా. నెక్స్ట్, ఇటీవల ఆర్బీఐ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది? ఆప్షన్ ఏ 6.6%. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది అంటే ఆప్షన్ ఏ 6.6%. ఇటీవల ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కు ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ సి హర్షదీప్ సింగ్. ఓకే, హర్షదీప్ సింగ్. ఇటీవల ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కు ఎవరు ఎంపికయ్యారు అంటే ఆప్షన్ సి హర్షదీప్ సింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మాజీ ప్రధాని డైరెక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు? ఆప్షన్ ఏ హైదరాబాద్. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు అంటే ఆప్షన్ ఏ హైదరాబాద్. సో మన ఛానల్లో ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్ చేసేసాను, క్విక్ రివిజన్ క్లాసెస్ కంప్లీట్ చేసేసాను, సబ్జెక్ట్ మొత్తం ఒకే వీడియో రూపంలో అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేసాను. అండ్ క్విక్ రివిజన్ మార్కన్ బిట్స్ వీడియోస్ కూడా కంప్లీట్ చేసేసాను. అండ్ ట్రిక్స్ వీడియో కూడా చేశాను. మస్ట్ అండ్ షుడ్ గా అవన్నీ చూడండి. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో చూసేయండి. నాకు కావాల్సిందల్లా జస్ట్ మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్, అంతే. అంతకు మించి నేను ఇంకేం ఆశించట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ ఇస్రో పిఎస్ఎల్వి C60 స్పాడెక్స్ మిషన్ ను విజయవంతంగా ప్రయోగించింది అంటే ఆప్షన్ డి శ్రీహరికోట. క్రింది వాటిలో ఏ ఇస్రో పిఎస్ఎల్వి C60 స్పాడెక్స్ మిషన్ విజయవంతంగా ప్రయోగించింది అంటే ఆప్షన్ డి శ్రీహరికోట. క్రింది వాటిలో ఏ జట్టు ఇటీవల సీనియర్ సెన్సేషనల్ పురుషుల హ్యాండ్బాల్ టైటిల్ ను గెలుచుకుంది అంటే ఆప్షన్ డి కేరళ. క్రింది వాటిలో ఏ జట్టు ఇటీవల సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ టైటిల్ ని గెలుచుకుంది అంటే ఆప్షన్ డి కేరళ. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ దేశం ఉక్రెయిన్ కు 2.5 బిలియన్ల అదనపు భద్రతా సహాయాన్ని ప్రకటించింది అంటే ఆప్షన్ ఏ అమెరికా. క్రింది వాటిలో ఏ దేశం ఉక్రెయిన్ కు 2.5 బిలియన్ల అదనపు భద్రతా సహాయాన్ని ప్రకటించింది అంటే అమెరికా. ఇటీవల భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎప్పుడు అంటే ఆప్షన్ ఏ జనవరి 14. ఇటీవల భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆప్షన్ ఏ జనవరి 14. క్రింది వారిలో సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది అంటే ఆప్షన్ సి అపర్ణ సేన్. క్రింది వారిలో సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది అంటే ఆప్షన్ సి అపర్ణ సేన్. నెక్స్ట్, తమిళనాడులోని కుడంకుళం ప్లాంట్ కోసం ఇటీవల క్రింది వాటిలో ఏ దేశం
6వ అణు రియాక్టర్ ను పంపించింది అంటే ఆప్షన్ ఏ రష్యా. తమిళనాడులోని కుడంకుళం ప్లాంట్ కోసం ఇటీవల క్రింది వాటిలో ఏ దేశం 6వ అణు రియాక్టర్ ను పంపించింది అంటే ఆప్షన్ ఏ రష్యా. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు నేర రహిత సరిహద్దు సహకారం గురించి చర్చించాయి అంటే ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు నేర రహిత సరిహద్దు సహకారం గురించి చర్చించాయి అంటే ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో మకర విళక్కు పండుగను జరుపుకున్నారు అంటే ఆప్షన్ సి కేరళ. ఇటీవల ఏ రాష్ట్రంలో మకర విళక్కు పండుగను జరుపుకున్నారు అంటే ఆప్షన్ సి కేరళ. నెక్స్ట్ 3 రోజుల అంతర్జాతీయ గాలిపటాలు మరియు స్వీట్స్ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆప్షన్ ఏ తెలంగాణ. 3 రోజుల అంతర్జాతీయ గాలిపటాలు మరియు స్వీట్స్ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆప్షన్ ఏ తెలంగాణ. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం ఆయుష్మాన్ జన్ ఆరోగ్య యోజనను అమలు చేసిన 34వ రాష్ట్రంగా అవతరించింది అంటే ఆప్షన్ బి ఒడిశా. ఇటీవల ఏ రాష్ట్రం ఆయుష్మాన్ జన్ ఆరోగ్య యోజన అమలు చేసిన 34వ రాష్ట్రంగా అవతరించింది అంటే ఆప్షన్ బి ఒడిశా. నెక్స్ట్ క్రింది వారిలో జాతీయ పసుపు బోర్డును ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ డి పీయూష్ గోయల్. క్రింది వారిలో జాతీయ పసుపు బోర్డును ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ డి పీయూష్ గోయల్. క్రింది వాటిలో ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. క్రింది వాటిలో ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆప్షన్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్రింది వారిలో ప్రయాగ్రాజ్ లోని మహాకుంభ్ నగర్ లో కళాగ్రామాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ గజేంద్ర సింగ్ షెకావత్. క్రింది వారిలో ప్రయాగరాజ్ లోని మహాకుంభ్ నగర్ లో కళాగ్రామాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు అంటే గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్ నాగ్ MK2 యాంటీ ట్యాంక్ క్షిపణి ఇటీవల ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు అంటే ఆప్షన్ ఏ రాజస్థాన్. నాగ్ MK2 యాంటీ ట్యాంక్ క్షిపణి ఇటీవల ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు అంటే ఆప్షన్ ఏ రాజస్థాన్. నెక్స్ట్ క్రింది వారిలో మెగా ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ ను ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ ఏ రాజీవ్ రంజన్. క్రింది వారిలో మెగా ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ ని ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ ఏ రాజీవ్ రంజన్. నెక్స్ట్ క్రింది వారిలో కొత్తగా ఏర్పాటైన AFI అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. AFI అంటే అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అథ్లెట్ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి అంజుబాబీ జార్జ్. క్రింది వారిలో కొత్తగా ఏర్పాటైన AFI అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అథ్లెట్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి అంజుబాబీ జార్జ్. నెక్స్ట్ క్రింది వాటిలో 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ సి పాట్నా. క్రింది వాటిలో 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ సి పాట్నా. ఇటీవల అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వైద్య సంస్థల్లో రింగర్ లాక్టేట్ సొల్యూషన్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది అంటే ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. ఇటీవల అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వైద్య సంస్థల్లో రింగర్ లాక్టేట్ సొల్యూషన్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది అంటే ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ ప్రపంచ లెప్రసీ డేని ఇటీవల ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ ఏ జనవరి 30. ప్రపంచ లెప్రసీ డేని ఇటీవల ఏ రోజున జరుపుకున్నారు అంటే ఆప్షన్ ఏ జనవరి 30. నెక్స్ట్ క్రింది వారిలో ఎవరు నాగాలాండ్ సూపర్ లీగ్ 2025 ను ప్రారంభించారు? ఆప్షన్ సి నెఫ్యూ రియో. క్రింది వారిలో ఎవరు నాగాలాండ్ సూపర్ లీగ్ 2025 ను ప్రారంభించారు అంటే ఆప్షన్ సి నెఫ్యూ రియో. నెక్స్ట్ క్రింది వారిలో ఇటీవల T20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ గా ఎవరు నిలిచారు? ఆప్షన్ సి దినేష్ కార్తీక్. క్రింది వారిలో ఇటీవల T20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ గా ఎవరు నిలిచారు అంటే ఆప్షన్ సి దినేష్ కార్తీక్. నెక్స్ట్ క్రింది వాటిలో ఇటీవల భారతదేశంలో గ్రామీణ క్రికెట్ లీగ్ ను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ బీహార్. క్రింది వాటిలో ఇటీవల భారతదేశంలో గ్రామీణ క్రికెట్ లీగ్ ను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ బీహార్. నెక్స్ట్ బీటింగ్ రిట్రీట్ వేడుక ఇటీవల ఎక్కడ జరిగింది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. బీటింగ్ రిట్రీట్ వేడుక ఇటీవల ఎక్కడ జరిగింది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అల్జీమర్స్ ను ముందస్తుగా గుర్తించేందుకు కొత్త వాయిస్ ఆధారిత పద్ధతి అభివృద్ధి చేశారు? ఆప్షన్ సి చైనా. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అల్జీమర్స్ ను ముందస్తుగా గుర్తించేందుకు కొత్త వాయిస్ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేశారు అంటే ఆప్షన్ సి చైనా. క్రింది వారిలో ఎవరు సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని గెలుచుకున్నారు? ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా. క్రింది వారిలో ఎవరు సర్గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ క్రింది వాటిలో దేనితో డిజిటల్ చెల్లింపు కోసం ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ బి వీసా. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ క్రింది వాటిలో దేనితో డిజిటల్ చెల్లింపు కోసం ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఆప్షన్ బి వీసా.
నెక్స్ట్ ఇటీవల గణతంత్ర దినోత్సవం నాడు క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందిన పట్టిక పీపుల్స్ చాయిస్ అవార్డును అందుకుంది? ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఇటీవల గణతంత్ర దినోత్సవం నాడు క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందిన పట్టిక పీపుల్స్ చాయిస్ అవార్డుని అందుకుంది అంటే ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్రింది వారిలో బొకారో స్టీల్ ప్లాంట్ కోసం మెగా విస్తరణ ప్రణాళికను ఎవరు ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ హెచ్డి కుమారస్వామి. క్రింది వారిలో బొకారో స్టీల్ ప్లాంట్ కోసం మెగా విస్తరణ ప్రణాళికను ఎవరు ఆవిష్కరించారు అంటే ఆప్షన్ ఏ హెచ్డి కుమారస్వామి. నెక్స్ట్ ఇటీవల క్రింది ఏ కంపెనీకి ఎండి మరియు సిఇఓగా హిసాషి టేకూచి తిరిగి నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మారుతి సుజుకి. ఇటీవల క్రింది ఏ కంపెనీ ఎండి మరియు సిఇఓగా హిసాషి టేకూచి తిరిగి నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ మారుతి సుజుకి. నెక్స్ట్ ఇటీవల లతికా కట్ మరణించారు. క్రింది వారిలో ఆమె ఎవరు? ఆప్షన్ ఏ శిల్పి. ఇటీవల లతికా కట్ మరణించారు. క్రింది వారిలో ఆమె ఎవరు అంటే ఆప్షన్ ఏ శిల్పి. నెక్స్ట్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ పుస్తక ప్రదర్శన యొక్క థీమ్ ఏంటి? ఆప్షన్ సి మేము భారతదేశ ప్రజలము. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ పుస్తక ప్రదర్శన యొక్క థీమ్ ఏంటి అంటే ఆప్షన్ సి మేము భారతదేశ ప్రజలము. ఇటీవల ఏ దేశానికి చెందిన లాంగ్ జంపర్ గ్రెగ్ బెల్ మరణించారు? ఆప్షన్ ఏ అమెరికా. ఇటీవల ఏ దేశానికి చెందిన లాంగ్ జంపర్ గ్రెగ్ బెల్ మరణించారు అంటే ఆప్షన్ ఏ అమెరికా. క్రింది వారిలో ఇటీవల BCAS బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాజేష్ నిర్వాణ్. క్రింది వారిలో ఇటీవల BCAS బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ రాజేష్ నిర్వాణ్. ఇటీవల ప్రపంచ పుట్టుకతో వచ్చే గుండె లోపాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 14. ఇటీవల ప్రపంచ పుట్టుకతో వచ్చే గుండె లోపాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 14. ఇటీవల దక్షిణాసియాకు అమెరికా దౌత్యవేత్తగా ఎవరు నామినేట్ అయ్యారు? ఆప్షన్ సి పాల్ కపూర్. ఇటీవల దక్షిణాసియాకు అమెరికా దౌత్యవేత్తగా ఎవరు నామినేట్ అయ్యారు? ఆప్షన్ సి పాల్ కపూర్. ఇటీవల అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అంతర్జాతీయ మహిళా సమావేశాన్ని క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ సి బెంగళూరు. ఇటీవల అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అంతర్జాతీయ మహిళా సమావేశానికి క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ సి బెంగళూరు. నెక్స్ట్ ఇటీవల ముగిసిన 38వ జాతీయ క్రీడల్లో పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు? ఆప్షన్ ఏ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు. ఇటీవల ముగిసిన 38వ జాతీయ క్రీడల్లో పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు అంటే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు. సో ఆల్రెడీ అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ మారథాన్ బిట్స్ వీడియోస్ అన్ని చేసేసాను. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను, చూసుకోండి. ట్రిక్స్ వీడియో మస్ట్ అండ్ షుడ్ గా చూడండి. నెక్స్ట్ నాకు కావాల్సిందల్లా మీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ దేశం దక్షిణ చైనా సముద్రంలో లోతైన నీటి అంతరిక్ష కేంద్రంను నిర్మిస్తుంది? ఆప్షన్ డి చైనా. క్రింది వాటిలో ఏ దేశం దక్షిణ చైనా సముద్రంలో లోతైన నీటి అంతరిక్ష కేంద్రంను నిర్మిస్తుంది అంటే ఆప్షన్ డి చైనా. అండ్ ఇలానే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ అన్ని ఇలా ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ చేస్తున్నాను, మీరు ఇంకా ఎంకరేజ్ చేశారనుకోండి ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాను. అండ్ లాస్ట్ మీకు ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్ మోడల్ పేపర్ మొత్తం 160 బిట్స్ కూడా ఇలా ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో మీకు చెప్పాలి అనుకుంటే అలా కూడా కామెంట్ చేయండి, అలా కూడా చెప్పుకుందాం. ఓకేనా? నాకు కావాల్సింది మీకు ఫాస్ట్ గా చెప్పడం, మీకు కావాల్సింది మీరు ఫాస్ట్ గా చదివేయడం. ఓకేనా? నెక్స్ట్. ఇటీవల బ్రిటిష్ సామ్రాజ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ ను ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ ఎన్ఆర్ నారాయణమూర్తి. ఇటీవల బ్రిటిష్ సామ్రాజ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ ను ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ ఎన్ఆర్ నారాయణమూర్తి. నెక్స్ట్. నార్త్ ఈస్ట్ యూనిటీ ఫెస్టివల్ ని ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆప్షన్ డి న్యూఢిల్లీ. నార్త్ ఈస్ట్ యూనిటీ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఇటీవల ఇలీ బోలోజన్ క్రింది వాటిలో ఏ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఆప్షన్ బి రొమేనియా. ఇటీవల ఇలీ బోలోజన్ క్రింది వాటిలో ఏ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారంటే రొమేనియా. ఇటీవల బ్లూంబెర్గ్ ఆసియాలోని అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో క్రింది వారిలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు అంటే ఆప్షన్ ఏ ముఖేష్ అంబానీ కుటుంబం. ఇటీవల బ్లూంబెర్గ్ ఆసియాలోని అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో క్రింది వారిలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు అంటే ముఖేష్ అంబానీ కుటుంబం. నెక్స్ట్. క్రింది వారిలో ఎవరు ఇటీవల 12వ ఆల్ ఇండియా పెన్షన్ కోర్టుకు అధ్యక్షత వహించారు అంటే ఆప్షన్ ఏ డాక్టర్ జితేంద్ర సింగ్. క్రింది వారిలో ఎవరు ఇటీవల 12వ ఆల్ ఇండియా పెన్షన్ కోర్టుకు అధ్యక్షత వహించారు అంటే ఆప్షన్ ఏ డాక్టర్ జితేంద్ర సింగ్. ఇదంతా ఆఫ్ చేయకుండా కంటిన్యూస్ గా చేస్తున్నా అండి, అందుకే కొంచెం గొంతు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంది, పట్టించుకోవద్దు.
నెక్స్ట్ ఇటీవల ఆది మహోత్సవ్ 2025 ఈ క్రింది నగరాల్లో ఏ నగరంలో నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఇటీవల ఆది మహోత్సవ్ 2025 క్రింది నగరాల్లో ఏ నగరంలో నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్రింది వారిలో ఆడియో స్టోరీ ప్లాట్ఫామ్ వెల్వెట్ కు సహ వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్ బి పంకజ్ త్రిపాఠి. క్రింది వారిలో ఆడియో స్టోరీ ప్లాట్ఫామ్ వెల్వెట్ కు సహ వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్ బి పంకజ్ త్రిపాఠి. నెక్స్ట్ క్రింది వారిలో ఇటీవల సామాజిక న్యాయంపై మొదటి ప్రాంతీయ సంభాషణను ఎవరు నిర్వహించారు? ఆప్షన్ డి భారతదేశం. క్రింది వారిలో ఇటీవల సామాజిక న్యాయంపై మొదటి ప్రాంతీయ సంభాషణను ఎవరు నిర్వహించారు అంటే ఆప్షన్ డి భారతదేశం. క్రింది వాటిలో ఐఐటి విద్యుత్ మరియు సూర్యరశ్మిని వేడిగా మార్చే వాహక ఫ్యాబ్రిక్ ను అభివృద్ధి చేసింది ఎవరు? ఐఐటి గౌహతి. క్రింది వాటిలో ఏ ఐఐటి విద్యుత్ మరియు సూర్యరశ్మిని వేడిగా మార్చే వాహక ఫ్యాబ్రిక్ ను అభివృద్ధి చేసింది అంటే ఆప్షన్ బి ఐఐటి గౌహతి. క్రింది వారిలో ద న్యూ ఐకాన్ సావర్కర్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ ఏ అరుణ్ శౌరి. క్రింది వారిలో ద న్యూ ఐకాన్ సావర్కర్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే ఆప్షన్ ఏ అరుణ్ శౌరి. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది ఇటీవల తన ఎథీనా చంద్ర మిషన్ ను ప్రారంభించింది? ఆప్షన్ సి నాసా. క్రింది వాటిలో ఏది ఇటీవల తన ఎథీనా చంద్ర మిషన్ ను ప్రారంభించింది అంటే ఆప్షన్ సి నాసా. నెక్స్ట్ ఇటీవల ఉక్రెయిన్ అరుదైన ఖనిజాల త్రవ్వకంతో సహా క్రింది ఏ దేశంతో సమగ్ర ఆర్థిక ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఆప్షన్ ఏ అమెరికా. ఇటీవల ఉక్రెయిన్ అరుదైన ఖనిజాల త్రవ్వకంతో సహా ఈ క్రింది ఏ దేశంతో సమగ్ర ఆర్థిక ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఆప్షన్ ఏ అమెరికా. నెక్స్ట్ ఇటీవల శతాబ్దాల నాటి ఆత్మ పూజ ఆచారాల అవశేషాలు ఏ రాష్ట్రంలోని బేలూరు గ్రామంలో కనుగొనబడ్డాయి? ఆప్షన్ సి కేరళ. ఇటీవల శతాబ్దాల నాటి ఆత్మ పూజ ఆచారాల అవశేషాలు ఏ రాష్ట్రంలో బేలూరు గ్రామంలో కనుగొనబడ్డాయి అంటే ఆప్షన్ సి కేరళ. గ్రామీణ రోడ్డు నెట్వర్క్ ను మెరుగుపరచడానికి ప్రగతి పథం పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభిస్తారు? ఆప్షన్ ఏ కర్ణాటక. గ్రామీణ రోడ్డు నెట్వర్క్ ను మెరుగుపరచడానికి ప్రగతి పథం పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభిస్తారు? ఆప్షన్ ఏ కర్ణాటక. ఇటీవల డిఆర్డిఓ తన మొదటి నావల్ యాంటీ షిప్ క్షిపణి NASM-SR ను క్రింది వాటిలో దేని వద్ద విజయవంతంగా పరీక్షించింది? ఆప్షన్ సి ఒడిశా. ఇటీవల డిఆర్డిఓ తన మొదటి నావల్ యాంటీ ఫిష్ క్షిపణి NASM-SR ను క్రింది వాటిలో దేని వద్ద విజయవంతంగా పరీక్షించింది అంటే ఆప్షన్ సి ఒడిశా. భారతదేశంలో మొట్టమొదటి వన్య ప్రాణుల బయో బ్యాంక్ క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ డార్జిలింగ్. భారతదేశంలో మొట్టమొదటి వన్య ప్రాణుల బయో బ్యాంక్ క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ డార్జిలింగ్. క్రింది వాటిలో జల్ ల్యాండ్ డిఫెన్స్ 2025 సైనిక వ్యాయామం ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ డి గుజరాత్. క్రింది వాటిలో జల్ ల్యాండ్ డిఫెన్స్ 2025 సైనిక వ్యాయామం ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ డి గుజరాత్. ఇటీవల ప్రధానమంత్రి మోడీ అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమ్మిట్ ను క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించారో? ఆప్షన్ సి గౌహతి. ఇటీవల ప్రధానమంత్రి మోడీ అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమ్మిట్ ను ఎక్కడ ప్రారంభించారు అంటే గౌహతి. నెక్స్ట్ ఇటీవల ఎంపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో క్రింది రూపాయల పెట్టుబడి ఎంత వచ్చింది? ఆప్షన్ డి 26.6 ట్రిలియన్లు. ఇటీవల ఎంపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో క్రింది రూపాయల పెట్టుబడి ఎంత వచ్చింది? 26.6 ట్రిలియన్లు. న్యూఢిల్లీలో భారత తీర రక్షక దళ సిబ్బందికి 32 పథకాలను ప్రదానం చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్. న్యూఢిల్లీలో భారత తీర రక్షక దళ సిబ్బందికి 32 పథకాలను ప్రదానం చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్. ఇటీవల అనిల్ జోషి మరణించారు. క్రింది వారిలో ఆయన ఎవరు? ఆప్షన్ సి కవి. ఇటీవల అనిల్ జోషి మరణించారు. క్రింది వారిలో ఆయన ఎవరు అంటే ఆప్షన్ సి కవి. ఇటీవల రైల్వే మంత్రి ఆసియాలో మొట్టమొదటి హైపర్ లూప్ పోటీని క్రింది వారిలో దేనిలో ముగించారు? ఆప్షన్ ఏ చెన్నై. ఇటీవల రైల్వే మంత్రి ఆసియాలో మొట్టమొదటి హైపర్ లూప్ పోటీని క్రింది వారిలో దేనిలో ముగించారు అంటే ఆప్షన్ ఏ చెన్నై. క్రింది వాటిలో ఏ రాష్ట్రం పాఠశాలలో తెలుగును తప్పనిసరి చేసింది? ఆప్షన్ బి తెలంగాణ. క్రింది వాటిలో ఏ రాష్ట్రం పాఠశాలలో తెలుగును తప్పనిసరి చేసింది? ఆప్షన్ బి తెలంగాణ. ఇటీవల జాతీయ ఉద్యానవన ప్రదర్శన ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆప్షన్ బి బెంగళూరు. ఇటీవల జాతీయ ఉద్యానవన ప్రదర్శన ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆప్షన్ బి బెంగళూరు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఈమెయిల్ ద్వారా మొదటి FIR దాఖలు చేశారు? ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఈమెయిల్ ద్వారా మొదటి FIR ను దాఖలు చేశారు? ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్.
సో ఇలానే అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ మెథడ్ లో కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ టోటల్ మోడల్ పేపర్ కూడా ఇలా ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో కావాలి అంటే ఎన్ని మోడల్ పేపర్స్ కావాలి అంటే అది కూడా మీరు కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మన వీడియోస్ ఏవైతే రిలీజ్ అవుతాయో ఆల్రెడీ నేను ఏవైతే క్రింది ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నానో మీకు అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా తక్కువ టైంలో మంచి కంటెంట్ చాలా ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా మీ దగ్గర 1 రూపీ కూడా ఆశించకుండా నేను చేస్తున్నాను. సో వీలైతే సపోర్ట్ చేయండి. చాలా మంది నన్ను చాలా రకాలుగా డిమోటివేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటి నా వల్ల అసలు నష్టం ఎవరికైనా సరే నా వల్ల లాభమే జరుగుతుంది కానీ నష్టం ఏం జరుగుతుందండి, నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేనేదో అందరికి ఫ్రీగా చేద్దాము అంటే నా మోటివ్ ఏంటంటే చిన్నప్పుడు నేనున్న పరిస్థితులు వేరు, నా పరిస్థితుల్లో నాకు నా టీచర్స్ చాలా మంది హెల్ప్ చేశారు కదా. సో అలాంటి విద్యార్థులు ఉంటే వాళ్ళకి కొంచెం నేను హెల్ప్ చేసినట్టు అవుతుందని నేనేదో పిచ్చి మోటో పెట్టుకొని అలా చేస్తుంటే ఇంక నన్ను కూడా ఇలా చేస్తున్నారండి, హింసిస్తున్నారు చాలా. అయినా సరే నా కోసం ఎవరైతే 90% వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ అలాంటి కామెంట్స్ ఏవైనా నెగిటివ్ ఉంటే మీరు కూడా వాళ్ళకి కొంచెం రిప్లై ఇస్తూ ఉండండి. అండ్ మీకు ఇంకా ఏం కావాలన్నా వీడియో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తూ ఉండండి. నన్ను ఎప్పటికప్పుడు మీరు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి. సో ఈ రోజు అయితే మనము 300 బిట్స్ అయితే మాక్సిమం కవర్ చేసుకున్నాము కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చేస్తున్నా ఫాలో అవ్వడమే మీరు లేట్ అండి. సో మీకు ఇంకా ఎటువంటివి కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.